సో ఇట్లా చాలామంది మన పిల్లలు ఇప్పటికీ హాస్టళ్లలో అక్కడ ఇక్కడ ఏం లేకుండా, బట్టలు లేకుండా. జై భీమన్ అనగారు ఈ లైన్లో రండి ఉన్నారు. వాళ్ళందరూ పాపం వాళ్ళ బతుకులు బాగుపడాలంటే రాజ్యం రావాలి మనకి. మనం వాళ్ళకు రాజ్యం తెస్తేనే వాళ్ళ బతుకులు బాగుపడతాయి. కాబట్టి ఆ రాజ్య సాధనలో భాగంగా ఇవాళ మన ప్రయత్నం, మనవంతు ఒక ప్రయత్నం చేయాలి. అందుకే 12 ఏళ్ళ ఉద్యోగం వదులుకొని ఇవాళ మీ ముందుకు వచ్చిన, ఇంకా ముందు మనం మాట్లాడుకుంటాం చాలా విషయాలు. సో ఆ క్రమంలో ఇవాళ నా బర్త్డే ప్రతి సంవత్సరం, అంటే నేను బర్త్డే అసలు యాక్చువల్గా నేను ఏ రోజు పుట్టినో, థ్యాంక్ యూ, నా బర్త్డే ఏ రోజు చేసుకోను నేను యాక్చువల్గా. కానీ ఏదో ఒక ప్రోగ్రామ్ అయితే పిల్లలు చేస్తారు. ఊరిలో ఉన్నప్పటి నుండి 20 ఏళ్ళ నుంచి పిల్లలు చేస్తారు. నేను ఉద్యోగం మానేసిన కాబట్టి ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు. సో కాబట్టి ఈ కార్యక్రమానికి ఏదో ఒక సదస్సు లాంటిది ఉండి అవేర్నెస్ తీసుకురావడం అనేది ఒక ఆలోచన చేసి ఇప్పుడు ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ వైపు మన వాళ్ళు రావాలి అని చెప్పి జలకర శ్రీనివాస్ లాంటి యువ మేధావులని, అలాగే మాకు గురువు, ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, ఇక్కడ ఒక గురువు ఉన్నాడు, రాజకీయ గురువులు ఇద్దరు. ఒకరు నల్లా సూర్యప్రకాష్ గారు మా రాజకీయ గురువు, మొదటి గురువు, సారు రెండో గురువు. ఇద్దరు మా ఇద్దరి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్. ఆయన బహుజనవాదాన్ని వదిలలే, ఈయన బహుజనవాదాన్ని వదిలలే. వీళ్ళిద్దరు కట్టుబడి ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరిని ఖచ్చితంగా ఈరోజు పిలవడం జరిగింది. సో ఈ వాదాన్ని బలోపేతంగా ఇప్పుడు యంగ్ లీడర్లలో ఇవాళ దక్షిణాదిలో ఒక పార్టీ వీసీకే పార్టీకి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న జలకర శ్రీనాథ్ కానీ, అలాగే ఇవాళ మా పార్టీలో ఇవాళ ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు తమ్ముడు, రాష్ట్ర ఉపాధ్యక్షులు మళ్ళీ నల్గొండ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పల్లెర్ల మైసయ్య, ఇంకా చాలామంది ఆంధ్ర వేళ ఉన్నారు. తమ్ముడు ఇప్పుడే మొన్ననే రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు అయిండు. అలాగే బోయశంకర్ గారు డీజాకు తెలంగాణ అధ్యక్షుడు. అంతేకాకుండా మన చింతోరే గారు ఇవాళ మన బుద్ధిస్ట్ సంఘంకు మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్, బుద్ధిస్ట్ సంఘం స్టేట్ ప్రెసిడెంట్ ఆయన. అలాగే మన గణేష్ కాంబ్లే గారు బుద్ధిస్ట్ ఆర్పిఐ బుద్ధిస్ట్ విభాగానికి స్టేట్ జనరల్ సెక్రటరీ. ఇప్పుడు మన ఇంకా చాలామంది ముస్లిం విభాగాలు, ఇట్లా చాలా లాంగ్ జిల్లాలలో కమిటీలు ఉన్నాయి. వాళ్ళు రాలేకపోతున్నారు. ఎందుకంటే మేము ఇప్పటికీ 10 జిల్లా కమిటీలు వేసినాం. 10 జిల్లాలో ఆదిలాబాద్ నుండి మొదలుకున్నాం. ఉత్తర తెలంగాణ అంతా కూడా ఇలా జిల్లాల కమిటీలు పడ్డాయి. అలాగే దక్షిణ తెలంగాణలో నల్గొండ, మన యాదాద్రి భువనగిరి జిల్లా, అలాగే తమ్ముడు రంగారెడ్డి జిల్లా, ఇంకా కొన్ని జిల్లాలు దాంట్లో దగ్గరున్నారు కాబట్టి వీళ్ళు రాగలిగినారు. సో ఉత్తర తెలంగాణ లాంగ్ కాబట్టి వాళ్ళు రాలేరు. దాదాపుగా అక్కడ ఒక 7-8 జిల్లాలలో కమిటీలు వేయడం జరిగింది ఉత్తర తెలంగాణ జిల్లాలలో. సో కాబట్టి నేనే వద్దన్న అంత దూరం నుండి రావడం ఎందుకు లేండి ఈ ప్రోగ్రామ్కు అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో దక్షిణ తెలంగాణ జిల్లాల వాళ్ళు వస్తుంది సార్. లాస్ట్ కట్ చేద్దాం. అయితే ఈ కార్యక్రమం ఏంటంటే ఏదో కేకులు కట్ చేయడానికో లేకపోతే నా జన్మదిన కార్యక్రమంకో కాకుండా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇవాళ తెలంగాణలో 93% ఉన్న బహుజనులను ఒక ఆల్టర్నేటివ్ ప్లాట్ఫామ్ లేకపోవడం వల్ల, వాళ్ళ ఒక యూనిటీ లేకపోవడం వల్ల, వాళ్ళ మధ్యలో ఐక్యత లేకపోవడం వల్ల నా పార్టీ గొప్ప, నా ఐడియాలజీ గొప్ప అని చెప్పేసి ఎవరికి వారు యమునా తీరులాగా ఇవాళ ఉంటున్న కారణంగా మనం ఒక్క సీట్ కూడా గెలవలేని పరిస్థితి. సో ఒక్క సీట్ కూడా గెలవలేకపోతే అగ్రవర్ణ పార్టీలకు ఎట్లా ఉంటుందంటే వీళ్ళదంతే, ఇక వీళ్ళు 93% బహుజనులు అంటారు కానీ ఒక్కడు ఎవడు గెలవాడు, ఎవరికి వాడే యమునా తీరుగా ఉంటారు. కాబట్టి వీళ్ళ బతికింతే అనే పరిస్థితి ఇవాళ తెలంగాణ సమాజంలో ఉన్నది. సో దాని నుండి మనం బయటపడాలి. కాబట్టి అది బయట వేయడానికి మనం ఒక కార్యాచరణను 12 ఏళ్ల సర్వీసు ఉద్యోగాన్ని వదులుకోవడం, 3 లక్షల ఉద్యోగాన్ని వదులుకోవడం, అట్లీస్ట్ ఎట్టి పరిస్థితుల్లో ఈ లోకల్ బాడీ ఎన్నికల్లో కొన్ని సర్పంచ్ సీట్లు సరే మనోడే వాళ్ళొక తమ్ముడు ఇలా మహాజన సేన అని పార్టీ ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. వరంగల్ ప్రదీప్ గౌడ్ అని వరంగల్ జిల్లా అతను. ఆయన ఎంఆర్పిఎస్లో మందకృష్ణ మాదిగతో ఒక 15 ఏళ్ళు పనిచేసి ఇక ఇది బాంచగిరి చేయడం కాదు రాజకీయ అధికారం అయిపోవాలనే ఒక ఆలోచనతో మనం ఎడ్యుకేట్ చేశాం తమ్ముడిని మొదటి నుండి కూడా. తమ్ముడు ఇట్లా కాదు రాజ్యాధికారం వైపురా, ఆయన ఎంఎస్పీ పెట్టినా కూడా అది పనిచేయదు అది చెప్పేస్తే ఇవాళ ప్రదీప్ గౌడ్ ఇక్కడే దాని పక్కన దీంట్లోనే ఇలా పెట్టుకున్నాడు మీటింగ్.
సో ప్రదీప్ గౌడ్ కూడా ఇక్కడికి వస్తాడు, మన దగ్గరికి వస్తాడు, మనతోనే కలిసి పనిచేస్తానని చెప్పాడు. ఖచ్చితంగా మనతో కలిసి వస్తాడు ఆయన. సో ఈ క్రమంలో ఇవాళ బాంబే నుండి మనకు ఒక ముఖ్యమైన గెస్ట్ వస్తున్నాడు, భగవాన్ గవాయ్ గారు అని. ఈ భగవాన్ గవాయ్ గారు అంటే ఎవరో మీకు చెప్పాల్సిన అవసరం ఉంది రెండు ముచ్చట్లలో. ఆయన ఎవరంటే ఆయన బాంబే స్లమ్లలో ఉన్నాడు. చిన్నప్పుడు స్లమ్లో జీవించినోడు ఇలా మల్టీ మిలియనీర్ అయిండు. ఆయన దుబాయ్, కువైటు, తర్వాత లండన్ ఇట్లాంటి దేశాలకు ఆయిల్ కంపెనీలలో ఆయన షేర్స్ ఉన్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్ ఉంది, ఎడ్యుకేషన్ బిజినెస్ ఉంది, చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవాళ కొన్ని వేల కోట్ల అధిపతి ఆయన, ఒక 100 కోట్ల కూడా కాదు, కొన్ని వేల కోట్ల అధిపతి. సో ఆయన భారతీయ సమాజ్ సంఘాన్ని ఆర్ఎస్ఎస్ లాగా బిఎస్ఎస్ను ప్లీజ్ కమ్. మీ పేర్లు, ఇద్దరు పేర్లు సమతా సైనిక్ దళ. ఒకసారి చప్పట్లు కొట్టండి వీళ్ళిద్దరికి. మన సెక్యూరిటీ ఇదక్కడి. సో మన సెక్యూరిటీ, మన పోలీసు వీళ్ళు. సో ఈ క్రమంలో ఆయన ఇవాళ డెడికేటెడ్గా డెడికేటెడ్గా మన కోసం మన పార్టీని స్ట్రెంథెన్ చేయడం, మన పార్టీలను ఒక్క పార్టీ కాకుండా మొత్తం ఒక ఆల్టర్నేటివ్ పార్టీస్ని తీసుకురావాలి ఒక ప్లాట్ఫామ్ కానీ జాతీయ స్థాయిలో ఎన్డీఏ యూపీఏకు ప్రత్యామ్నాయంగా 3వ ప్రత్యామ్నాయం తీసుకొచ్చిండు. అదే ఇవాళ బీబీఏ, భారతీయ బహుజన్ అలయన్స్ 30 పార్టీలతోని దేశంలో 3వ ప్రత్యామ్నాయం ఉంది. తెలంగాణలో కూడా టీబీఏ అని దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. తెలంగాణ బహుజన్ అలయన్స్ ఇక్కడ కూడా పెట్టాలని, ఇక్కడ కూడా కొన్ని కలిసి వచ్చే పార్టీలతో కలవాలని. సో ఆ క్రమంలో మనము ముందుకెళ్తున్నాం. ప్రదీప్ గారు దప్పులే అవి. ఆ క్రమంలో మనం ముందుకెళ్తున్నాం. కాబట్టి ఇవాళ ఆయన 3 రకాల అభియాన్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఒకటి పొలిటికల్ అభియాన్, అంటే రాజకీయంగా బహుజన్ ప్లాట్ఫామ్ తయారు చేయడం. ఒకటి సోషల్ అభియాన్, అంటే ఈ సామాజిక శక్తులను ఒక ప్లాట్ఫామ్ మీద తేవడం. దాన్నే అది ఆర్ఎస్ఎస్ రూపంలో బిఎస్ఎస్, భారతీయ బహుజన్ సంఘాన్ని పెట్టాడు, సమాజ్ సంఘాన్ని. అది సోషల్ అలయన్స్. 3వ అలయన్స్ ఏంటంటే ఎకనామికల్ అలయన్స్, అంటే మన వాళ్ళకి స్వయంగా అభివృద్ధి ఎట్లా జరగాలి, ఏ రకంగా కంపెనీలు పెట్టాలి, ఏ రకంగా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవాలి, ఏ రకంగా మనము ఆర్థికంగా డెవలప్ కావాలి, ఏ రకంగా బిజినెస్ను మనం ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పి 3 రకాల అభియాన్స్ ఆయన స్టార్ట్ చేయడం జరిగింది జాతీయ స్థాయిలో. జనవరిలో తెలంగాణలో ఆర్థిక అభియాన్, మనం స్వయంగా ఆర్థికంగా ఎట్లా ఎదగాలనే దాని మీద ఒక లార్డ్ బుద్ధా బ్యాంక్ పెడుతున్నాడు ఆయన. లార్డ్ బుద్ధా బ్యాంక్ అనేది ఇవాళ త్వరలోనే ఏర్పాటు కాబోతున్నది. ఆ లార్డ్ బుద్ధా బ్యాంకును కూడా మనం ఏర్పాటు చేయబోతున్నాం. ప్రదీప్ గౌడ్, వెల్కమ్ టు తమ్ముడు. ఇక్కడ రా. జై భీమ్ రండి తమ్ముడు, బాగున్నారా? ప్రదీప్ గౌడ్ అంతా మన వరంగల్ జిల్లా లీడర్స్ అంతా ఉన్నారుగా. కూర్చో. ఇంకా మన తమ్ముడు ఎక్కువ కుర్చీలు వేసుకోండి, మన చైర్లు వేసుకోండి దయచేసి. కూర్చోండి, ఒక 5 నిమిషాలు అవ్వదురు మళ్ళీ అక్కడికి. ఇక్కడ కాగానే మీరు అక్కడికి వెళ్ళిపోదురు. ఒకసారి మీరు కూడా ఇంటే బాగుంటుంది. అది కుర్చీలు వేసుకోండి దయచేసి. బాబు కుర్చీలు అయిపోయి వేణు, మన వాళ్ళంతా కొంచెం కుర్చీలు అయిపోయడానికి సహకరించండి. ప్రదీప్ కూడా ఇప్పుడు కంగ్రాచులేషన్స్ ప్రదీప్, నీ పార్టీ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా తెలంగాణ బహుజన్ అలయన్స్లో కూడా నువ్వు పార్ట్నర్ కావాలని, ఖచ్చితంగా అవుతావని కూడా మా యొక్క కోరిక. ప్రదీప్ చాలా స్ట్రాంగ్ లీడర్. ఎంఆర్పిఎస్లో 15 ఏళ్ళు ఆయనకు మందకృష్ణానికి జీవం. ఒక రకంగా
ఆయన బతికిండంటే ఆయన వల్లనే, ఎదిగిండంటే ఆయన వల్లనే. నాకు ఎందుకంటే మా వరంగల్లోడే కాబట్టి నాకు తెలుసు తమ్ముని శక్తి ఏందో. సో ఇవాళ మనము ఈ 3 రకాల అభియాన్స్ను క్రియేట్ చేసిండు మన భగవాన్ గారు. వస్తున్నాడు, ఆయన ఆంధ్రవేళ ఉన్నాడు, వస్తున్నాడు. సో ఆ భగవాన్ గారు ఇవాళ దేశంలో తనకున్న ఆస్తిని కొంత భాగాన్ని ఈ బహుజన్ మూవ్మెంట్ కోసం ఖర్చు పెట్టబోతున్నాడు. ఆయన ఆ బహుజన్ మూవ్మెంట్ కోసము తనకున్న ఆస్తిని ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నాడు. కాబట్టి ఇవాళ చరిత్రలో ఆయన నిలిచిపోతాడని చెప్పేసి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇవాళ నాది 12 ఏళ్ల సర్వీస్ను త్యాగం చేస్తే నేను 6 కోట్లే నష్టపోతా. కేవలం నేను నష్టపోయేది 6 కోట్లు జీతం. కానీ ఆయన బిజినెస్ వల్ల కొన్ని 60,000 కోట్ల రూపాయలు కూడా 60,000 కోట్ల రూపాయలు కూడా నష్టం జరుగుతుంది. ఆయన కనుక బిజినెస్ అంతా ఆపుకొని మన సమాజానికి సేవ చేస్తే. అంత గొప్ప మల్టీ మిలియనేర్ ఆయన. ఇవాళ అట్లాంటి మల్టీ మిలియనేరు మన దగ్గర ఈరోజు వస్తున్నాడంటేనే మనం చాలా సంతోషపడాలి, వెల్కమ్ చెప్పాలి. వచ్చిండు దగ్గరలో ఉన్నాడు. ఇక్కడే రాత్రి ఇక్కడే నైట్ వచ్చాడు ఆయన. నైట్ ఇక్కడే ఉన్నాడు, ఇక్కడే చేశాడు. బట్ అందువేళ కొంచెం ట్రాఫిక్లో ఇరుక్కొని ఉన్నాడు, వస్తున్నాడు. కాబట్టి తెలంగాణలో ఇవాళ దొరల దగ్గర బాంచగిరి చేసుకుంటా బతికే కుల సంఘాలు కానీ, బాంచగిరి చేసుకుంటా బతికే మత సంఘాలు కానీ, లేదంటే తెలంగాణలో దొరలను గెలిపేయడానికి పనిచేస్తున్న కొంతమంది చిన్న చిన్న పార్టీలు కానీ, వాళ్ళ వల్ల రిజల్ట్ ఏం రాదు. మీరు గుర్తుపెట్టుకోండి, వాళ్ళ వల్ల రిజల్ట్ అసలే రాదు. వాళ్ళు కొంత హైప్ క్రియేట్ చేస్తారు, పోయి అమ్ముడు పోతారు. హైప్ క్రియేట్ చేస్తారు, అమ్ముడు పోతారు. అలాగే కుల సంఘాల పేరు మీద కూడా పెద్ద పెద్ద 10 లక్షల మందితో మీటింగ్ పెడతారు, మళ్ళీ పోయి అమ్ముడు పోతారు. అసలు మనం అధికారంలోకి రానియకుండా చేసే ప్రోగ్రామ్స్ అవన్నీ. 5 లక్షల మంది 10 లక్షల మందితో మీటింగ్ పెడతాడు. కనీసం పోటీ చేస్తే ఎమ్మెల్యేగా డిపాజిట్ కూడా రాదు. 3 సార్లు పోటీ చేస్తే 3 సార్లు డిపాజిట్ కూడా రాదు. ఆయన ఎవరో మీకు తెలుసు. నేను ఆయన పేరు కూడా ఉచ్చరించదలుచుకోలే. ఎందుకంటే మన సమాజాన్ని బానిస సమాజంగా మార్చే నాయకుల పేర్లు కూడా ఉచ్చరించగలను. ఇక్కడి నుంచి డిసైడ్ అయినా మన సమాజాన్ని తలెత్తుకొని నిలబెట్టే వాళ్ళు ఎవరైతే ఒక రాజకీయ అధికార మూమెంట్ని తీసుకొచ్చే వాళ్ళ పేర్లు మాత్రమే ఉచ్చరించదలుచుకున్నా. వాళ్ళ పేర్లు నేను ఉచ్చరించాలంటే అర్హుడై ఉండాలి. నేను ఒక పేరు బయటికి తీయాలంటే, మాట్లాడాలంటే ఆయన అర్హుడై ఉంటేనే ఆయన పేరు బయటికి మాట్లాడదలుచుకున్నా. గతంలో పేర్లు మాట్లాడేవాడిని, కానీ ఈసారి మాట్లాడదలుచుకోలే. ఇక్కడ నుండి పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత వాళ్ళ పేర్లు ఉచ్చరించదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళ అనర్హులు. నేను మాట్లాడే స్థాయి కాదు వాళ్ళది. వాళ్ళు 10 లక్షల మందితో మీటింగ్ పెట్టింది కాక, వాళ్ళు 10 లక్షల మందితో మీటింగ్ పెట్టింది కాక, ఈయన ఒక 100 మందితో మీటింగ్ పెట్టినా కూడా ఇట్లాంటి వాళ్ళు కావాలి. ప్రదీప్ గౌడ్ ఒక 1000 మందితో మీటింగ్ పెట్టినా ప్రదీప్ గౌడ్ లాంటి వాడు కావాలి. ఇప్పుడు అన్నగారు 10 మంది ఇంటెలెక్చువల్ తయారు చేసిన అన్న లాంటి వాళ్ళు కావాలి ఇప్పుడు మాకు ఈ సమాజానికి. వాళ్ళు మాత్రమే మార్పు తేగలరు. బానిసలు ఎప్పుడు మార్పు తెలియరు. అగ్రవర్ణాలకు అమ్ముడుపోయే సమాజం ఎప్పుడు ఆత్మగౌరవంతో ఉండదు. అందుకే తమ్ముడి నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు సొంత పార్టీ పెట్టు తమ్మి, సొంత పార్టీ పెట్టు అంటే. ఇవాళ శుభ సందర్భం తమ్మి. నేను ఈ సందర్భంగా నీకు ఒక రకంగా చెప్పాలంటే నేను మామూలుగా సంతోషపడట్లేదు, చాలా గొప్పగా సంతోషపడుతున్నా. ఇవాళ నీకంటూ ఒక అస్తిత్వాన్ని ఇవాళ గుర్తింపు తీసుకొచ్చుకున్నావు, చాలా సంతోషం. రాజకీయ పార్టీ ఒక గౌడ కమ్యూనిటీ నుండి, గౌడ్లు మాదిగల తర్వాత ఎక్కువ జనాభా ఉన్న కమ్యూనిటీ, సింగిల్ కమ్యూనిటీగా చూసుకుంటే మాదిగల తర్వాత ఎక్కువగా ఉన్న కమ్యూనిటీ గౌడ కమ్యూనిటీ, ముదిరాజు కమ్యూనిటీలు. మాదిగలు, ముస్లింలు, గౌడ్లు, ముదిరాజులు కలిస్తే చాలు పవర్ వచ్చేస్తుంది. ఈ 3 కులాలు 4 కులాలు కలిస్తే చాలు మనకు అధికారం వస్తుంది. నేను చెప్తున్నాను కదా, మాదిగలు, గౌండ్లు, ముదిరాజులు, ముస్లింలు, ఈ 4 కులాలు కలిపితే చాలు వచ్చేస్తుంది అధికారం. మనం 4 కులాలను కూడా కలపలేకపోతున్నాం. వాళ్ళు ఆఫ్టర్ ఆల్ 4% ఉన్న రెడ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 55 ఏళ్ళు వాళ్ళే అధికారం. ఇప్పుడు మళ్ళా వాళ్ళే అధికారం. 5% లేని వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉంటారు. అంటే ఇంత జనాభా ఉండి మనం అధికారంలో ఉండం. కారణం ఏంటంటే మనం ఎవరికి వాళ్ళే హీరోలుగా, ఎవరికి వాళ్ళే చలామణి అవుతున్నాం కాబట్టి, విడిపోయి ఉన్నాం కాబట్టి మనం అయితలేం. మనం ఈసారి రేపు తెలంగాణలో నేను చెప్తున్నాను, ఓటు మార్పిడి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగితే,
ఓటు మార్పిడి, పైసల మార్పిడి కాదు, బానిసల మార్పిడి కాదు, ఓటు మార్పిడి. మేము మాదిగలను మేము నిలబడతాం రిజర్వేషన్లలో, జనరల్లో నిలబడే రెడ్లు గౌడ్లు, రెడ్లకు ఆపోజిట్ నిలబడే గౌడ్లకు సపోర్ట్ చేస్తాం, ముదిరాజులకు సపోర్ట్ చేస్తాం, ముదురు కాపులకు సపోర్ట్ చేస్తాం, మంగళికి సపోర్ట్ చేస్తాం, కమ్మరికి సపోర్ట్ చేస్తాం, కుంభరికి సపోర్ట్ చేస్తాం, ముస్లింలకు సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి రిజర్వేషన్ లేవు కాబట్టి. మేము పోటీ చేసే రిజర్వేషన్ల కాడ పోటీ చేసే కాడ మీరు సపోర్ట్ చేయండి, మీరు సపోర్ట్ చేయండి. మేము జనరల్ పోటీ చేయం, జనరల్ బీసీలోనే పోటీ చేపిస్తాం, జనరల్ మైనార్టీలోనే పోటీ చేపిస్తాం. మేము చేయం, మాకున్న రిజర్వేషన్. ఒక్క నిమిషం నీతో మాట్లాడి నువ్వు మాట్లాడి వెళ్ళిపో. స్టార్టింగ్ ఒకటే మాట, ఒక మాట చెప్పు. వచ్చేస్తా, నేను వచ్చేస్తా, తప్పకుండా వస్తా. ఒక్క షాలు బాబు, ఒక శంకర్ ఆ షాలు ఇక్కడ పెట్టు. మన తమ్ముడు కొత్తగా పార్టీ పెట్టిండు కాబట్టి షాలుతో సన్మానం చేస్తే మాట్లాడతాడు. ఇటు తీసుకురా ఒకటి. ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, బీసీ ఉద్యమాల పితామహుడు పెద్దలు నారోగన్ గారికి, అంబేద్కర్ తర్వాత అలాంటి క్వాలిఫికేషన్, ఆ విద్యార్హతలు, అదే సమయంలో ఆ భావజాలాన్ని పుణిపుచ్చుకొని ఎవరు ఏమనుకున్నా కూడా తన నమ్మిన సిద్ధాంతాలు నడిచే పెద్దలు గాలి వినోదన్న గారికి, అదేవిధంగా చిన్నప్పటి నుండి కూడా అంబేద్కరిస్ట్గా ఒక మంచి వక్తగా, నాలాంటి వాళ్ళకి ఎంతోమందికి అన్న పుస్తకాలు చూసిన, అన్న మాటలు విన్నా చాలా స్ఫూర్తిదాయకంగా ఉండేది చిన్నప్పటి నుండి. అన్న సీనన్న గారికి, అదేవిధంగా అన్న నమస్కారం, ప్రకాష్ అన్న, నల్ల సూర్యప్రకాశ్రావు అన్న, బహుజన ఉద్యమ నాయకులు అన్న. అసలు అన్న పడ్డ కష్టానికి అన్న ఎక్కడ ఉండాలి. మీలాంటి వాళ్ళు నిజంగా కూడా, మీలాంటి వాళ్ళు కొంత వెనుకపోయేసరికి ఉద్యమాలన్నీ కూడా దారి తప్పినాయి అన్న. వాస్తవం చెప్పాలంటే ఒకప్పుడే కొంతమందికి వ్యతిరేకంగా మీరు మాట్లాడిన చరిత్ర మీకు ఉంటుంది. మీ గురించి కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. అదేవిధంగా పెద్దలందరికీ నమస్కారం తెలియజేస్తూ, గాలి వినోద్ కుమార్ అన్న భవిష్యత్తులో ఈ విధంగా బహుజన సమాజానికి సంబంధించిన పార్టీలన్నీ కూడా ఏకపక్షంగా నడవాలి, రాజకీయంగా ఒక శక్తికి ఎదగాలని చెప్పేసి ఏదైతే ఒక ప్రణాళిక చేసి కట్టుబడి ముందుకెళ్తున్నాడో, బేషరతుగా అన్న యొక్క అడుగుజాడలో నడుస్తూ అన్న తీసుకున్న నిర్ణయాలకు మహాజన సేన తరఫున మేము కట్టుబడి ఉంటాం. రేపు భవిష్యత్తులో ఈ ఫ్రంట్కి సంబంధించి ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా అన్న నిర్ణయం మేరకు మేము పనిచేస్తాం, కట్టుబడి ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ, అదే సమయంలో పెద్దలు ఇక్కడ భీష్మ పితామహులు నారగోని గారు ఉన్నారు. నారగోని గారిని ముందుగా నేనే అడిగిన, అన్న నేను పార్టీ నడిపిస్తా అని చెప్పేసి అడిగిన. అన్న కొంత సమయం కావాలన్నాడు. ఈ టైంలో ఇక సరే, ఆ సమయంలో నేను అన్న గ్యాప్ వచ్చింది. ఏదైనా ఒక మంచి నిర్ణయంతో, ఎందుకంటే మన రాయమల్లన్నకి ఇట్లా అంటాడు, ఇక్కడ అగ్రకులాలకు 100 పార్టీలు ఉన్నాయి, 10 పార్టీలు, 20 పార్టీలు ఉన్నాయి. బీసీలలో ఇంకెన్ని పార్టీలు వచ్చినా తప్పేం లేదు, దళితులు ఎన్ని పార్టీలు వచ్చినా తప్పు లేదు. ఏదో ఒక సందర్భంలో అందరం కలిసి పని చేసుకుందాం, కానీ చైతన్యం కావాలి ముందని చెప్తాడు. అదే పద్ధతిలో ఏ పార్టీ నచ్చినా మనం స్వాగతించాలి, అందరం కలిసి పనిచేయాలని చెప్పేసి సందర్భంగా గుర్తు చేస్తూ, ఇంత మంచి సమావేశాన్ని నిర్వహించిన పెద్దన్న, అంబేద్కర్ అంత గౌరవం ఇస్తాం మేము ఎప్పుడు కానీ. అలాంటి పెద్దన్న ఇట్లాంటి ఉద్యమాలు ఇంకా మరిన్ని తీసుకెళ్లి మహాజనవాదాన్ని, బహుజనవాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు మహాజన రాజ్యాధికార దిశగా మనం అందరం ప్రయాణించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు అన్న. జన్మదిన శుభాకాంక్షలు అన్న, ముందే చెప్పిన అన్నకు. థ్యాంక్ యూ. రైట్ సార్, మేము వస్తాం ఆడికి, మేము వస్తాం. మేము ఇక్కడ మాట్లాడే వస్తాం, ఇది ఆంగనే అటు వచ్చేస్తాం, పక్కనే కాబట్టి. థ్యాంక్ యూ తమ్ముడు. వస్తాం, మేము వస్తాం. థ్యాంక్ యూ తమ్ముడు ప్రదీప్ గౌడ్. ఇప్పుడు తమ్ముడు మన తమ్ముడికి ఒక మంచి తమ్ముడు ముందుకు రండి మనోళ్ళు ముందుకు రండి. ఇక్కడ ఇగో ఈ క్యూ, ఈ లైన్లో రండి. మన ఇవాళ గ్రేటర్ హైదరాబాద్కు మోహన్ బాబు గారు
సెటిలర్స్ ఆంధ్ర సెటిలర్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు మోహన్ బాబు గారు వచ్చారు. గ్రేటర్ హైదరాబాద్కి మన ఆర్పిఐకి సెటిలర్స్ ఫోరం కూడా పెట్టడం జరిగింది. బుద్ధిస్ట్ వింగు, క్రిస్టియన్ వింగు, ముస్లిం వింగు, సెటిలర్స్ వింగు, అట్లా ఒక్కొక్క వాళ్ళ వింగులను తయారు చేసుకునేటట్టుగా వాళ్ళను కూడగట్టుకునేటట్టుగా ఆర్పిఐకి అనుబంధంగా ఈ సంఘాలన్నీ కూడా సీనియర్ సార్ వాళ్ళ వీటన్నిటిని ముందుకు తీసుకెళ్తున్నాం అన్న సూర్యప్రకాష్ అన్న. ఎందుకంటే ఒక్కొక్క విభాగాన్ని మనకు పార్టీకి అనుబంధ సంఘాలుగా చేస్తున్నాం. అంటే కుల సంఘాలు కాదు, అవి అనుబంధ సంఘాలు. సో ఈ క్రమంలో ఇవాళ మనము మన ముఖ్య అతిథి ప్రసంగం కోసం ఇంకా మనం వెయిట్ చూడాల్సిన అవసరం ఉంది. అంతకంటే ముందు పాటతో మనం ప్రారంభిద్దాం కార్యక్రమాన్ని. తమ్ములు పాట. రండి 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 తొందర రండి. మళ్ళీ మనకు సార్ వచ్చిందంటే అన్నా ఆనే ఉండి పడతారా, లేదు కనబడతారు కదా. రాజేందర్ భాయ్ మన జనగామ జిల్లా అధ్యక్షులు రాజేందర్ గారు ఇటీవలే జనగామ జిల్లాకి అధ్యక్షులుగా ఆర్పిఐ పార్టీకి అధ్యక్షులుగా ఉన్నారు. రాజేందర్ గారు వచ్చారు, కూర్చోండి. ఇంకా మా పార్టీ నుండి ఇంకా పేర్లు చెప్పని వాళ్ళు ఎవరన్నారా? అందరు ఉన్నారు కదా, అందరి పేర్లు చెప్పాను కదా. పల్లెల్లా నీ పేరు వీరస్వామి మనోడు వైస్ ప్రెసిడెంట్ ఈ ఆర్పిఐకి తెలంగాణ రంగారెడ్డి జిల్లాకు కదా, రంగారెడ్డి జిల్లా వైస్ ప్రెసిడెంట్. మీ ముందుగాల మనం బాబాసాహెబ్ అంబేద్కర్ను చూసినామో చూడలేదో కానీ నేను ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్గా మాత్రం ఒక బాబాసాహెబ్ లాంటి ఆ రూపాన్ని మేము నిరంతరం చూసినటువంటి మా గాలి వినోద్ కుమార్ సార్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం సార్. మాకు ఎప్పుడు ఈ మహనీయుల ఉద్యమాలైనా సెమినార్లైనా మనలాంటి మేధావుల బర్త్డేడైనా మా జీలకర్ర సీరన్న చెప్తుంటాడు ఎప్పటికీ మహనీయులను తలుసుకోవాలి మనం కాబట్టి అని. ఇప్పుడు ముందుగా మహనీయులను తలుసుకుంటూ ఒక చిన్న పాట. దండవో మాదీనా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా. దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా. ఉద్యమాలకు బాటలేసి పొరుబాటకు రాగమై, పొరుబాటకు రాగమై, పొరుబాటకు రాగమై, ఉద్యమాలకు బాటలేసి పొరుబాటకు రాగమై, పొరుబాటకు రాగమై, పొరుబాటకు రాగమై, గుండెలల్లో గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా, గుండెలల్లో నిలిచిపోతారా మహనీయుల్లారా, సుక్కలై వెలిగిపోతారా మహనీయుల్లారా, సుక్కలై వెలిగిపోతారా మహనీయుల్లారా. పువ్వులల్లో పువ్వువై మంచి మల్లె పువ్వువై, మంచి మల్లె పువ్వువై, మంచి మల్లె పువ్వువై, సక్కనైన తెలివితో నీ హక్కులెన్నో వెలికి తీసిన, హక్కులన్నీ వెలికి తీసిన, హక్కులన్నీ వెలికి తీసి, జ్యోతిరావు ఓ జ్యోతిరావు పూలేనివయ్యో మహనీయుల్లారా, జ్యోతిరావు పులేలివయ్యో మహనీయుల్లారా, విశ్వానికి తేజస్సువయ్యో మహనీయుల్లారా, విశ్వానికి తేజస్సువయ్యో మహనీయుల్లారా. దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా, దండమో మాదీనా బంధులకు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా, అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లారా. సాహు మహారాజ్ అంటే సాహసానికి మారు పేరు, సాహసా
సాహసానికి మారు పేరు సాహసానికి మారు పేరు సాహు మహారాజ్ అంటే సాహసానికి మారు పేరు సాహసానికి మారు పేరు సాహసానికి మారు పేరు తన రాజ్య పాలనలో లెక్కలల్లో హక్కు పంచిన లెక్కలల్లో హక్కు పంచిన లెక్కలల్లో హక్కు పంచి రారాజు ఆ రారాజు ఓ రారాజుల కంటే గొప్పోడు మహనీయుల్లరా రారాజు కంటే గొప్పోడు మానీయుల్లారా మహారాజు సాహూజీ గారు మహనీయుల్లరా మహారాజు సాహూజీ గారు మానీయుల్లారా దండవో మాదీనా బంధులకు మహనీయుల్లరా నమో మాదీనా బంధులకు మానీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లరా అందుకోండి పేదొల్లా దండాలు మానీయుల్లారా శ్రీ అన్న కులము నుండే విరజిల్లిన కాంతి బోలే విరజిమ్మిన కాంతి బోలే విరజిమ్మిన కాంతి బోలే బోధించు సమీకరించు పోరాడమన్నాడు 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 భీమరావు ఆ భీమరావు ఓ భీమరావు అంబేద్కర్ అయ్యో మహనీయుల్లరా భీమరావు అంబేద్కర్ అయ్యో మానీయుల్లారా శూద్రులాకే సందామయ్యో మహనీయుల్లరా శుద్ధులాగే సందామయ్యో మానీయుల్లారా దండవో మాదీనా బంధులకు మహనీయుల్లరా దండమో మాదీనా బంధులకు మానీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు మానీయుల్లారా అందుకోండి పేదొల్లా దండాలు మహనీయుల్లరా. థ్యాంక్ యూ సార్. నేను మర్చిపోయిన సారీ మా జనరల్ సెక్రటరీ పార్టీ జనరల్ సెక్రటరీ శ్రీకాంత్ గవ్వల శ్రీకాంత్ గారు ఇక్కడ ఉన్నారు పార్టీకి వారు ఒకసారి నిలబడండి. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. నేను అందరి పరిచయం చేయడం చేశాను మనల్ని మర్చిపోయి తర్వాత లాస్ట్కి తీసుకున్నాం ప్రోగ్రామ్ ఇప్పుడు కాదు. ఇది ఏంటంటే ఆయన ఊరికెళ్తుండని ఇచ్చిపోయిండు చేసిపోయిండు ఆయన. అయితే ఇప్పుడు మనం ఎక్కువ ఆలస్యం చేయకుండా ఒక్కొక్కరిగా వాళ్ళ పార్టీ అభిప్రాయాలు థర్డ్ ఫోర్స్ తెలంగాణలో అవసరమా కాదా ఎందుకు అవసరం అనే విషయంలో ముందుగా బాగా అనుభవశీలి ఇవాళ మనకు ఒక రకంగా చెప్పాలంటే బహుజనవాదానికి భీష్మాసురుడు తెలంగాణలో మన నల్లా సూర్యప్రకాష్ గారు. గతంలో పాపం పార్టీకి ఎన్నో సేవలు అందించి పార్టీని ఇట్లా ఒక్క ఉవ్వెత్తున తీసుకురాగలిగి మాయావతి ఆమె అటిట్యూడ్ కారణంగా ఇవాళ బహుజనవాదం భ్రష్టు పట్టే విధంగా ఇవాళ తయారైపోయి ఆ అన్యాయానికి గురైన నాయకుడు ఆయన ఎక్కడో ఉండాలి. ఆయన అధ్యక్షతన నేను ఎంపీ అయ్యేటోని లేదా ఎమ్మెల్యే అయ్యేటోని యాక్చువల్గా అప్పుడే 2008-9లోనే అంత గొప్ప నాయకుడు మన నల్లా సూర్యప్రకాష్ గారు. సో వారు ముందుగా తన అనుభవాలతో తెలంగాణలో థర్డ్ ఫోర్స్ అవసరమా కాదా ఎట్లా అవసరమనే అంశాన్ని ఇవాళ మన ముందు మాట్లాడతారు. ముందుగా మహాత్మా జ్యోతిబా ఫూలే ఛత్రపతి సాహుజీ మహారాజ్ నారాయణ గురు బాబాసాహెబ్ అంబేద్కర్ పెరియార్ రామస్వామి నాయక్ గారు అదేవిధంగా మాన్యులు కాన్సులం వాళ్ళను స్మరించుకుంటూ మిత్రులారా ఈ సభకు అధ్యక్షత వహించినటువంటి మిత్రుడు సోదరుడు గాలి వినోద్ కుమార్ గారు, ఈ వేదిక మీద అత్యంత ప్రతిభా సంపన్నులు ఉన్నారు. నారుగోని కానీ మిత్రుడు యువమిత్రుడు దిల్కర శ్రీనివాస్ గారు, పేరు ఐడియా ఉంది, దిల్కర శ్రీనివాస్ గారు. నేను చాలా ఇష్టపడే నాయకుడు, యువ నాయకుడు దిల్కర శ్రీనివాస్ గారు. అదేవిధంగా వేదిక అలంకరించినటువంటి మిత్రులందరికీ పేరు పేరున్న జైభీములు చెప్తూ, మిత్రులారా మరి 55వ జన్మదినం జరుపుకుంటున్నటువంటి గాలి వినోద్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాను. మెనీ రీడర్స్ ఆఫ్ ది డే. ఆయన జన్మదినం సందర్భంగా మరి వివిధ పార్టీలుగా చీలినటువంటి వాళ్ళు కానీ, వివిధ సంఘాలుగా చీలినటువంటి వాళ్ళు కానీ,
ప్రత్యామ్నాయంగా రావాల్సిన అవసరం ఉందనేది ఆ అవసరాన్ని నొక్కి చెప్తూ తన జన్మదినం జరుపుకుంటున్నాడు. ఇది చాలా మంచి విషయం. అయితే మిత్రులారా, ఇప్పుడు ఆయన అధ్యక్షుడుగా ఉన్నటువంటి పార్టీ ఏదైతే ఉందో ఆ పార్టీని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్థాపించాలనుకుంటూనే చనిపోయినటువంటి పరిస్థితి. ఆ కాలంలోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అనుకున్నాడు బీసీలు ఎస్సీలు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని. ఆయన చర్చలు కూడా జరిపిండు. బీసీల గురించి ఎక్కువ మాట్లాడలేదు, పేరు మర్చిపోతున్నాను. ఆ పార్టీ సోషలిజం సంబంధించి వీళ్ళంతా ఉన్నారు కదా, రామ్మనోహర్ లోహియా, రామ్మనోహర్ లోహియా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇద్దరి మధ్య అలయన్స్ కావాలని కోరుకున్నాడు. బీసీఎస్సీల మధ్య అలయన్స్ కావాలని కోరుకున్నాడు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే అర్ధాంతరంగానే బాబాసాహెబ్ అంబేద్కర్ చనిపోయాడు. ఆయన చనిపోయిన ఆయన శిష్యుడు మాన్యవర్ కాంశీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో రామ్మనోహర్ లోహియా శిష్యుడు ములాయం సింగ్ యాదవ్, వీళ్ళిద్దరి మధ్యలో ఇద్దరు గురువులకు సంబంధించినటువంటి ఐడియాలజీని ముందుకు తీసుకుపోవడానికి ఇద్దరు కలిసి అలయన్స్ ఏర్పాటు చేశారు. అలయన్స్ ఏర్పాటు చేసి ఉత్తరప్రదేశ్లో రాజ్యాధికారంలోకి వచ్చిండ్రు. ములాయం సింగ్ ముఖ్యమంత్రి కాగలిగిండు. అంటే కలిస్తే ఖచ్చితంగా నిలిస్తే గెలుస్తాం. ఈ గెలుస్తాం అనేది రుజువు చేసిండు, కాంశీరామ్ గారు రుజువు చేసిండు. మొట్టమొదటిగా ములాయం సింగ్ యాదవ్ ముఖ్యమంత్రి కావాలని కాంశీరామ్ గారు కోరుకున్నారు. ములాయం సింగ్ ముఖ్యమంత్రి కాగలిగినాడు. కాబట్టి ఇవాళ ఏదైతే మిత్రుడు గాలి వినోద్ కుమార్ ఏ ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారో, ఇంతకుముందే మహనీయులు మాన్యవర్ కాంశీరామ్ గారు కానీ ములాయం సింగ్ యాదవ్ కానీ వీళ్ళు అప్పుడే ఇటువంటి ఉపాయం ఆలోచించారు. ఇవాళ ఏంటంటే మన గాలి వినోద్ కుమార్, ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు మరి ఈ ప్రత్యామ్నాయ రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు. వాస్తవానికి మామూలుగా ఏంటంటే మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం చాలా తక్కువగా చూస్తాం, పెద్దగా గౌరవించేటువంటి పరిస్థితి ఉండదు. మీ మధ్యలో ఉన్నటువంటి వినోద్ కుమారు సామాన్యుడు కాదు. ఆయనంతలో ఆయనే చదువుకున్నాడు. తండ్రి చదువుకోవద్దని చెప్పినా కూడా ఆయన 7వ తరగతి చిన్నప్పుడే హోటల్లో పనిచేసి డైరెక్ట్ 7వ తరగతి డైరెక్ట్ 10వ తరగతి ఇవాళ ఏంటంటే ప్రొఫెసర్గా డీన్గా పనిచేసి వచ్చినటువంటి వ్యక్తి, గొప్ప చదువులు చదువుకున్నటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఇవాళ సమాజం కోసం నిలబడటం అంటే, ఆయన ఉద్యోగాన్ని వదిలేసి రావటం అంటే మనం అందరం కూడా హృదయపూర్వకంగా ఆయనను ఆహ్వానించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఆయన ఆహ్వానించాలి. ఎందుకంటే ఆయన ఎవరో ముఖ్య అతిథి వస్తున్నట్టున్నాడు. కొంచెం శ్రీకాంత్ గారు పర్లేదు, శ్రీకాంత్ తీసుకురండి, మీరు మాట్లాడుతూ ఉండండి. అలా వెల్కమ్ టు భగవాన్ గవాయి గారు. ఈ వరి ఈజ్ ద నేషనల్ కన్వీనర్ ఫర్ ది భారతీయ సమాజ్ సంఘ్. వెల్కమ్ సార్, వెల్కమ్ టు హైదరాబాద్ అండ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్.
పోరాటాలు, వర్ధిల్లాలి కుల నిర్మూలన పోరాటాలు, వర్ధిల్లాలి సామాజిక న్యాయ పోరాటాలు. జై భీమ్, జై భీమ్. వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత. థ్యాంక్ యూ. బయటే సార్, ప్లీజ్ బీ సీటెడ్. సర్లే, ఇప్పుడు మీరంతా ఆ బ్లాక్ బయటే భయ్, ఆ బ్లాక్ బయటే కూర్చోండి. మధ్యలో మన ఏపీ తెలంగాణ ఇన్ఛార్జి మేజర్ చంద్రకాంత్ గారికి, అలాగే మన మురళీ గారు, వారు ఇవాళ మన ట్రెజరర్ తెలంగాణ రాష్ట్రానికి కోశాధికారి మురళీ గారికి, మరియు మన ఎజాజ్ భాయ్ ఇవాళ ముస్లిం వింగ్ ప్రెసిడెంట్. ఎజాజ్ భాయ్ ఇద్దరు ఇదరాయి, వెల్కమ్ టు ఎజాజ్ భాయ్. మన ముస్లిం కమ్యూనిటీకి ఇవాళ తెలంగాణ ప్రెసిడెంట్గా ఉన్నాడు. ఈరోజే మనము ఆయనకు సార్ ద్వారా వర్కింగ్ ప్రెసిడెంట్గా బాధ్యతలు అప్పచెప్తున్నాం. ఎజాజ్ భాయ్కి సో మధ్యలో సూర్యప్రకాష్ అన్న గారి మధ్యలో ప్రసంగం ఆగింది కాబట్టి సారు కంటిన్యూ చేస్తారు. సార్ అన్నా. చీఫ్ గెస్ట్ మన మధ్యలో ఉన్నాడు కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోకుండా, మిత్రులారా, మరొకసారి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ, ఈరోజు మొత్తం భారతదేశంలోనే తెలంగాణలో ఒక పరిపక్వమైనటువంటి రాజకీయ పరిస్థితి ఉంది. ఆ పరిపక్వమైన రాజకీయ పరిస్థితిని నాయకులు ఉపయోగించుకోగలిగితే ఖచ్చితంగా విజయవంతమయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా జిల్కర శ్రీనివాస్ గారికి కానీ, ప్రొఫెసర్ వినోద్ గారు కానీ చెప్తున్నాను, మీరు ప్రజల వద్దకు వెళ్ళగలిగితే, ఖచ్చితంగా ప్రజల కోసం తిరగలిగితే, మీ సమయాన్ని ఎక్కువ టైం కేటాయించగలిగితే ఈ తెలంగాణలో మీరు మాత్రమే ప్రత్యామ్నాయం. ఇక మీకు వేరే ఎవరు కూడా ప్రత్యామ్నాయం ఉండేటువంటి అవకాశం లేదు. మీకున్నటువంటి శక్తి సామర్థ్యాలను అటువంటి.
మిత్రులారా, మేమేందంటే మా తర్వాత మీరే మా మా పరిస్థితి ఏందనంటే ఇప్పటికీ ఒక రకంగా ఏందనంటే అనేక రోగాల మూలాన వయసు రీత్యా చేయలేని పరిస్థితి ఏర్పడ్డది. సలహాలు మాత్రమే ఇవ్వగలుగుతాం. కాబట్టి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఏంటంటే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒకవేళ ఇప్పుడు ఉన్నటువంటి పాలకులు కానీ ఆలోచించకపోతే ఏం జరుగుద్ది? నేపాల్ పరిస్థితి పునరావృతం అవుతుంది. ఎందుకు నేపాల్ పరిస్థితి పునరావృతం అవుతుంది? 14 మంది ప్రధానమంత్రులు అయితే అందులో 12 మంది బ్రాహ్మణులు అయినరు, 2 మాత్రమే క్షత్రియులు అయినరు. అసలు మెజార్టీ పాపులేషన్ ఉన్నటువంటి బీసీలకి ఏంటంటే అవకాశమే లేదు. సేమ్ పరిస్థితి ఇక్కడ కూడా. అక్కడ నేపాల్లో కూడా షెడ్యూల్ క్యాస్ట్ వాళ్ళకు రిజర్వేషన్ ఉంది. ట్రైబ్స్ తక్కువ కాబట్టి దాని గురించి నాకు ఐడియా లేదు. షెడ్యూల్ క్యాస్ట్కు సంబంధించినటువంటి వాళ్ళకు రిజర్వేషన్ ఉంది. వెనుకబడే తరగతులకు రిజర్వేషన్ లేకపోవడం వల్ల పూర్తిగా అణచివేతకు గురైనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితిలో నేపాల్లో ఏం జరిగింది? ఆర్థిక మంత్రిని నేను టీవీలో చూడటం జరిగింది, ఈ ఛానల్లో ఎగిరెగిరి తంతున్నటువంటి పరిస్థితి. ఆ మూమెంట్కు నాయకత్వం ఎవరు వహించారు? ప్రధానంగా నష్టపోయినటువంటి బీసీలు నాయకత్వం వహించలేదు. మిలిటెంట్ రోల్ తీసుకున్నటువంటిది దళితులే. దళితులు ఏంటంటే బిడ్డ మాకు కానీ బీసీలకు కానీ అధికారం ఇవ్వకపోతే జరిగే పరిణామం ఇదే అని చెప్పి పూర్తిగా ఏంటంటే నేపాల్ నుంచి పారిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. భారతదేశంలో కూడా అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే ఈ దేశ పాలకులు ఎవరైతే హుకుమ్రాన్ అనుకుంటున్నామో పాలకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆలోచన చేయాలి. లేకపోతే నేపాల్ పరిస్థితి పునరావృతం అవుతుంది. ఆ పునరావృతం కాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఈ దేశ పాలకుల మీద ఉంది. ఇప్పటికైనా మీరు జనాభాలో అత్యధిక శాతం ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు, అదేవిధంగా పూర్తిగా అణచివేత గురవుతున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ వారు, అన్ని రకాలుగా అణచివేత గురవుతున్నటువంటి ముస్లిం మైనార్టీలు, ఇతర మైనార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అవకాశాలు రావాల్సినటువంటి అవసరం ఉంది. అవకాశాలు రాకపోతే ఖచ్చితంగా మనం ఆ అవకాశాలు చేజిక్కించుకొని ఈ పాలకులకు తగిన గుణపాఠం చెప్తారని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ అన్నగారు. మీ యొక్క అమూల్యమైన అనుభవాన్ని సందేశాన్ని ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు, జై భీములు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన కడారి శ్రీనివాస్ గారు మన ఆర్పిఐ తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక విభాగానికి రాష్ట్ర అధ్యక్షులుగా నియామకం చేయాల్సిందిగా నేను ఈ కల్చరల్ వింగ్ స్టేట్ ప్రెసిడెంట్ సార్ అభి ఇన్కో అపాయింట్మెంట్ కల్చరల్ వింగ్ కన్వేషన్ చప్పట్లు ఒకసారి. సో కడార్ శ్రీనివాసు ఆయన ఒక పాట రాశాడు, బయట ఆయన పాట రాశాడు. ఆ పాట ఇవాళ పాడి సాంస్కృతిక అధ్యక్షుడు అయింది కాబట్టి పాట పాడి ఒక 2 minutesలో క్లోజ్ చేయాలా తమ్ముడు? 2 minutes. అందరికీ గుడ్ మార్నింగ్. అభినవ అంబేద్కర్గా పేరు పొందిన గాలి వినోద్ కుమార్ సార్ బర్త్డే సందర్భంగా మనందరి తరఫున సాంస్కృతిక సారథిగా నన్ను నియమించినందుకు గవాయి సార్కు, పెద్దలు గౌరవనీయులు వారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా మా మైసన్నకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, సార్కి అభినవ అంబేద్కర్గా పేరు పొందిన సార్కి స్పెషల్గా ఒక సాంగ్ సాంస్కృతిక సారథిగా నన్ను చేసిరు కాబట్టి ఖచ్చితంగా నేనేందో నిరూపించుకోవాలనే ఉద్దేశంతో అభినవ అంబేద్కరుడే గాలి వినోద్ సారు, సామాజిక న్యాయంకై నడుం కట్టినోడు. అభినవ అంబేద్కరుడే గాలి వినోద్ సారు, సామాజిక న్యాయంకై నడుం కట్టినోడు.
ప్రపంచ స్థాయి ఘనత నొందిన బహుగనుడు, పేద ఇంటి నుంచి ప్రొఫెసర్ అయి నిలిచినోడు. గాలి వినోద్ సారు సామాజిక న్యాయంకై నడుంగ, ఎంత దిగిన వదిగుండే మేధావుడు, ఎంత దిగిన వదిగుండే మేధావు, అరచల్ ఎంత దిగిన వదిగుండే మేధావుడు, వదిగుండే మేధావుడు. అంబేద్కర్ రూపమున్న ఈ ప్రొఫెసరు సారు, హ్యాపీ బర్త్డే గాలి వినోద్ కుమార్ సారు, విష్ యూ హ్యాపీ బర్త్డే మా ప్రొఫెసరు సారు. హ్యాపీ బర్త్డే గాలి వినోద్ కుమార్ సారు, విష్ యూ హ్యాపీ బర్త్డే మా ప్రొఫెసరు సారు. అభినవ చల్ అభినవ అంబేద్కరుడే గాలి వినోద్ సారు, సామాజిక న్యాయంకై నడుంగట్టినోడు. అభినవ అంబేద్కరుడే గాలి వినోద్ సారు, సామాజిక న్యాయంకై నడుంగట్టినోడు. హనుమకొండ జిల్లాలో మారుమూల పల్లెటూరు, మారుమూల మామునూరు గ్రామంలో జన్మించెను సారు, జన్మించెను సారు. అక్కమ్మ గట్టయ్యకు మూడవ సంతానము, కుటుంబ బాధ్యతను మోసిన బహుత్యాగశీలితను, బాబాసాహెబ్ బాటలోన సాగుతున్న సేవకుడు, సాగుతున్న సేవ. మాన్యశ్రీ కాంశీరాము అడుగులో అడుగేస్తుండు. అంబేద్కరుడే గాలి వినోద్ సారు, న్యాయంకై నడుం కట్టినో. చల్ అభినవ అంబేద్కరుడే గాలి వినోద్ సారు, సామాజిక న్యాయంకై నడుంగట్టినోడు. సామాజిక న్యాయంకై అరవర్ణ వివక్షతకు వ్యతిరేకంగా నిర్వహించిన ప్రపంచ సదస్సులలోన, నిర్వహించిన ప్రపంచ సదస్సులలో అతి చిన్న వయసులోన పాల్గొని గర్జించాడు. న్యాయశాస్త్ర విభాగంలో దళిత సూర్యుడై వెలిగే, దళిత సూర్యుడై మానవ హక్కుల సాధన ధ్యేయంగా పోరు చేస్తూ, మానవ హక్కుల సాధన ధ్యేయంగా పోరు చేస్తూ, దక్షిణ భారత అస్తిత్వం కోసం పోరునే జరుపుతుండు. అభినవ అంబేద్కరుడే గాలి వినోద్ సారు, సామాజిక న్యాయంకై నడుంగట్టినోడు. అభినవ అంబేద్కరుడే గాలి వినోద్ సారు, సామాజిక న్యాయంకై నడుంగట్టినోడు. ప్రపంచ స్థాయి ఘనత నొందిన బహుగనుడు, పేద ఇంటి నుంచి ప్రొఫెసర్ అయి ఎదిగినోడు, పేద ఇంటి నుంచి ప్రొఫెసర్ అయి ఎదిగినోడు. హ్యాపీ బర్త్డే మా ప్రొఫెసరు సారు, విష్ యూ హ్యాపీ బర్త్డే మా వినోద్ కుమార్ సారు. బర్త్డే మా ప్రొఫెసరు సారు, హ్యాపీ బర్త్డే మా ప్రొఫెసర్. థ్యాంక్ యూ సార్. జై భీమ్. థ్యాంక్ యూ. బాగా రాశాడు, చాలా బాగా. అంతే, ఇది నైటే రాశాడు. ఖాళీ ఆయనకు ఎక్కువ టైం కూడా లేదు. ఏదో కొంత రాత్రి కొన్ని ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, నైటే రాసిండు ఇప్పుడే. ఎందుకంటే అంత స్పాట్గా రాసిన పాట అది, చాలా గొప్పగా రాశాడు. నేను కూడా ఇప్పుడే వింటున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మన నారగోని గారు మన భీష్మ పితామహుడనాల బహుజనవాదానికి ఆయన చాలా పుస్తకాలు రాశాడు. నేనైతే నాకు గురువుగా నేను స్వీకరిస్తా. బహుజనవాదంలో పుస్తకాలు అద్భుతమైన రచన. ఆయన మామూలు రచన కాదు. ఇవాళ కమ్యూనిస్టుల మీద, అగ్రవర్ణాల మీద, కులాల మీద, దోపిడీ కులాల మీద ఒక ఎక్కువ పెట్టిన
సూటిగా మళ్ళా సుత్తి లేకుండా చాలా సూటిగా ఎవరైనా పుస్తకాలు రాశారు, వ్యాసాలు రాశారు, మాట్లాడారంటే, అద్భుతంగా మాట్లాడగలిగారంటే, ప్రజెంట్ చేయగలిగారంటే నాగోని వెంకటయ్య గారు మాత్రమే. వారికి నేను ఈ సందర్భంగా జైబీలు తెలియజేస్తా ఉన్నాను. చప్పట్లతో మనం ఆయన స్వాగతం పలుకుదాం. ఆయన అనుభవాలను ఆల్టర్నేటివ్ కోసం పంచుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు బహుజన సమాజ్ సంఘ ఆధ్వర్యంలో మరి ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి చీఫ్ గెస్ట్గా భగవాన్ గవాయి గారు, చాలా గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, దేశవ్యాప్తంగా బహుజనులను సమీకరించడానికి నిరంతరం పనిచేస్తూ మరి ఈ దేశంలో ఒక ప్రధానమైనటువంటి మార్పు రావటానికి అన్ని రాష్ట్రాలు తిరుగుతున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మరొక పెద్దలు, మరి జీవితాన్నే త్యాగం చేసినటువంటి వ్యక్తి నల్లా సూర్యప్రకాష్ గారు. ముందుగా కమ్యూనిస్ట్ ఉద్యమంలో ఫుల్ టైమర్గా బయలుదేరినటువంటి వ్యక్తి, పెళ్లి అదేవిధంగా కుటుంబాన్ని వదిలిపెట్టి మరి సమాజంలో మార్పు రావాలని బయలుదేరినటువంటి వ్యక్తి. తర్వాత కాలంలో దళిత ఉద్యమంలోకి ప్రవేశించి ఆ తర్వాత బహుజన సమాజ్ పార్టీ నిర్మాణంలో ఈ రాష్ట్రంలో మరి బహుజన సమాజ్ పార్టీ కింది స్థాయికి వెళ్ళటానికి, భావాజాలం మరి వ్యాప్తి చెందటానికి కృషి చేసినటువంటి వ్యక్తి. కాన్శీరామ్ గారికి ఈ రాష్ట్రం నుంచి 3 అత్యంతమైనటువంటి ప్రియ శిష్యులు ఉన్నారు. ఒకటి నల్లా సూర్యప్రకాష్, నారగోని, అదేవిధంగా శంకర్ గౌడ్. మేమంతా కూడా యంగ్ టర్క్స్, అసలు ఒక యువ నాయకత్వం బీఎస్పీని ఇక్కడ స్థాపించినప్పుడు మేము యువ నాయకత్వం యంగ్ టర్క్స్గా పేరు పొందినటువంటి వాళ్ళం. ఏది మార్పు జరిగినా ఫస్ట్ మా ముగ్గురిలో పిలిచి ఇది ఎట్లా చేయాలి, అది ఎట్లా చేయాలి, ఇది ఏం చేయాలి అని మా మీదనే భరోసా పెట్టి అడిగినటువంటి వ్యక్తి కాన్శీరామ్ గారు. నిరంతరం మమ్మలను కాన్ఫిడెన్స్లోకి తీసుకున్నటువంటి వ్యక్తి. ఆ తర్వాత మరి బీఎస్పీకే రథసారథిగా మారి ఈ రాష్ట్రంలో బహుజన వాదాన్ని వ్యాప్తి చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి, జీవితాన్నే ధారపోసినటువంటి వ్యక్తి. ఆయనకు ప్రకృతి సహకరించడం వల్ల తర్వాత ఆర్థికంగా కూడా కొంత నిలదొక్కున్నాడు. కానీ ఆయన చేసిన త్యాగానికి మరి ఎన్నో కష్టాలు భరించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక రకంగా ప్రకృతి గొప్పదేమో అనిపిస్తుంది నాకు కూడా. నేను ఉద్యోగానికి రాజీనామా చేసి బహుజన ఉద్యమంలోకి వచ్చినప్పుడు నిజంగా ప్రకృతే మరి పిల్లలందరినీ కూడా ఒక దశకు తీసుకొని వచ్చి మళ్ళీ ఒక రకంగా బలంగా తయారు కావటానికి ఉపయోగపడ్డదేమో అని అనిపిస్తుంది. అదేవిధంగా మరి మిత్రులు, అదే తమ్ముడు జీలకర్ర శ్రీనివాస్ గారు మరి వీసీకే పార్టీకే ఇప్పుడు రథసారథిగా ఉండి ఈ రాష్ట్రంలో బలమైనటువంటి వాయిస్ ఇస్తున్నటువంటి వ్యక్తి, యువ నాయకత్వం. భవిష్యత్తులో మరి గాలి వినోద్ కుమార్ గారే, అదేవిధంగా మరి జీలకర్ర శ్రీనివాస్ గారే ఈ ఉద్యమానికి లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక మార్పు రావడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎంతోమంది మరి ఉద్యమకారులు అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలతోటి ఈ రాష్ట్రంలో మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మిత్రులు, సోదరులారా, ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందే ఏదైతే హైదరాబాదులో మరి నిజాం స్టేట్, హైదరాబాద్ స్టేటులోనే మొదటిసారిగా ఈ రాష్ట్రంలో ఒక సంచలనం జరిగింది. బహుజన ఉద్యమంలోనే 1952లోనే ఒక సంచలనం, ఎంతమందికి తెలుసో తెలియదో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి పార్టీ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందే మరి 52లోనే మరి ఈ రాష్ట్రంలో పోటీ పెడితే, ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ ద్వారా పోటీ పెడితే 5 ఎమ్మెల్యేలు గెలుపొందినటువంటి పరిస్థితి. కరీంనగర్ నుంచి మరి ఎంఆర్ కృష్ణ అని చెప్పి ఎంపీగా గెలుపొందినటువంటి పరిస్థితి. అప్పుడు సోలాపూర్ ఇవన్నీ కూడా కలిసి ఉన్నాయి. అదేవిధంగా మరి 2 ఎంపీలు 5 ఎమ్మెల్యేలు బాబాసాహెబ్ అంబేద్కర్ జీవించిన కాలంలోనే బీఫాములు ఇస్తే గెలిచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. మొదటి రివోల్ట్, మొదటి మార్పు అది. చాలామంది దాన్ని చాలా సందర్భాల్లో విస్మరిస్తున్నారు. కానీ ఫస్ట్ జరిగినటువంటి మార్పు హైదరాబాదులోనే 5 అంటే జగిత్యాల, మహబూబాబాద్, అదేవిధంగా పెద్దపల్లి ఈ నియోజకవర్గాల్లో జెండా ఎగిరేసినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత మళ్ళీ రిపబ్లికన్ పార్టీ పెట్టిన తర్వాత కూడా మరి ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా 2, 3, ఆంధ్రప్రదేశ్లో కూడా 2 గెలుపొంది మళ్ళీ దాని కొనసాగింపుగా బాబాసాహెబ్ అంబేద్కర్ పార్టీ ద్వారానే ఇక్కడ గెలుపొందినటువంటి చరిత్రను కూడా మనం నెమరు వేసుకోవాలి. ఎందుకనంటే జరిగినటువంటి మార్పులు. ఆ తర్వాత కాన్శీరామ్ గారు 89లోకి వచ్చేటప్పటికి
ఈ రాష్ట్రంలో మరి బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించిన తర్వాత ఓటమారా రాజ్ తుమారా నైచెలేగా నైచెలేగా అనే నినాదం ఈ దేశంలోనే మరి మారుమోగిన తర్వాత ఈ రాష్ట్రంలో మేమందరం కూడా కలిసి బీఎస్పీని ఆ రోజులలో విచిత్రపోయి చూసేవాళ్ళు. మేము బీఎస్పీలో పనిచేస్తుంటే ఇదేం సిద్ధాంతం, మేము మహాత్మా జ్యోతిరావు పూలే ఫోటో వేసి తిరుగుతుంటే ఈ మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చి రుమాలు కట్టించిన ఆయనను ఇక్కడ ప్రచారం చేస్తుర్రు, వీళ్ళెవరు, ఈ కాంశీరామ్ గారు ఎవరు, అసలు బీఎస్పీ అంటే ఏంది అని ఎగాదిగా చూసేది మమ్మలను. మేము కరపత్రాలు పంచుతుంటే మీటింగులు పెడుతుంటే దూరంగా ఉండి చూసేవాళ్ళు. ఎస్సీలు బీసీలు అంతా కూడా భయపడేవాళ్ళు. ఇది ఏంటిది, ఇది ఇలా విచిత్రంగా ఉంది అని చెప్పి మాట్లాడే వాళ్ళు అంతా. అటువంటి కఠినమైనటువంటి పరిస్థితుల్లో మరి మేమంతా కూడా దాన్ని ఛేదించి ఇవాళ ఈ రాష్ట్రంలో చూస్తున్నాం మారుమోగుతున్నాయి. మేము ఒకప్పుడు 35 ఏళ్ల క్రితం 40 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే ఆయన పటాన్ని పట్టుకొని జిల్లాలకు వెళ్ళి అక్కడ జయంతి వర్ధంతి చేసి మళ్ళీ ఆ పటాన్ని అక్కడే ఇచ్చేసి మళ్ళీ ఇంకో జిల్లాకు తీసుకొని పోయి మహారాష్ట్రలో క్యాలెండర్లు తెచ్చేది మేము. మహాత్మా జ్యోతిరావు పూలే లకిడికా పూల్లో మొత్తం పటాలు కట్టించి తీసేవాళ్ళం. ఇవాళ ఏమైంది, రాష్ట్రం అంతా పూలే ఇజం మారిమోగుతుంది, అంబేద్కర్ గురించి మారిమోగుతుంది, సావు మహారాజ్ గురించి మారుమోగుతుంది. పుస్తకాల అట్టల మీదనే నేను 5 పీతామహులు వేసేది, ఎవరైనా కరపత్రాల మీద వేసేవాళ్ళు. కానీ నేను ప్రతి పుస్తకం మీద కూడా ఈ 5 పీతామహుల ఫోటోలు వేసేది. ఎందుకు, పరిచయం కావాలని ఫోటోలు వేసేవాళ్ళు. నేను బీసీ యునైటెడ్ ఫ్రంట్ పెట్టి బీసీలలోకి వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పుడు ఫస్ట్ ప్రెస్ క్లబ్లో మీటింగ్ జరిగింది. నల్లా సూర్యప్రకాష్, శంకర్ గౌడ్ ఇద్దరు కూడా నా వెనకాల ఉండి నారగొని బీసీల అమాయకులు, వీళ్ళు ఐక్యంగా లేరు, ఈ సిద్ధాంతం పోవాలి అని అంటే నువ్వు చొచ్చుకొని వెళ్ళాలి అని చెప్పి సూర్యప్రకాష్ నా వెనకాల ఆ రోజు మీటింగ్లో ఉండి బీసీ ఉద్యమాన్ని ప్రారంభించడానికి కూడా వీళ్ళు కారకులైనటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా గాలి వినోద్ కుమార్ గారికి ఈరోజు మరి 55 సంవత్సరాల శుభాకాంక్షలు, ఏదైతే జన్మదిన శుభాకాంక్షలను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. నిజానికి ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంత నిజాయితీగా ఉన్నట్టుగా ధైర్యం కలిగినటువంటి సిద్ధాంతకర్త, మాటలను అభిప్రాయాల్ని తూటాల్లాగా వెలిబుచ్చే శక్తి, ధైర్యం ఒక గాలి వినోద్ కుమార్ గారిలోనే చూశాను. ఉన్నదట్టుగా కొంతమంది లోపల మభ్యపెట్టి కొన్ని తప్పుడు భావాలను కూడా ప్రచారం చేస్తూ తిరుగుతూ ఉంటారు. తప్పును తప్పుగా, ఒప్పును ఒప్పుగా, నిజాయితీగా ఏంటిది అని అంటే ఈ సమాజంలో మార్పు రావాలి, వాస్తవాలు ప్రజల్లోకి వెళ్ళాలి, నిజమైనటువంటి భావజాలమే ప్రచారం కావాలి అనే ఉద్దేశంతో బలంగా వాయిసిస్తూ మరి ఈ రాష్ట్రంలో ఒక బలమైనటువంటి భావజాలాన్ని అందజేస్తూ మళ్ళీ ఇప్పుడు రాజకీయ ఉద్యమాన్ని కూడా ముందుకు తీసుకుపోవటానికి మరి ఆర్పిఐలో ఉన్నటువంటి శాఖను ఏంటిదంటే భుజాన వేసుకొని మళ్ళీ నడుము కట్టడం జరిగింది. కాబట్టి ఈ రకమైనటువంటి మార్పులు ఈ రాష్ట్రంలో రావటానికి కారణమైంది. ఒక్కొక్క దశలో కాంశీరామ్ గారు వేసినటువంటి ఉద్యమ పునాదులే ఈ రాష్ట్రంలో ఇవాళ బీజాలే, విత్తనాలే ఇవాళ ఏంటిది అని అంటే మొలకెత్తి అనేక రూపాల్లో ఇవాళ బీసీ సమాజంలో, ఎస్సీ ఎస్టీ ముస్లిం సమాజంలో అడుగడుగున మన మాటలే, మనం చెప్పిన ఫోటోలే, మనం పెట్టిన సిద్ధాంతమే ఎవరి నోటి నుంచి వచ్చినా మేము 30 సంవత్సరాల క్రితం వెదజల్లినటువంటి భాషనే, పుస్తకాలలో రాసిన భాషనే ఇవాళ జరుగుతుంది. దాని కారణం కాంశీరామ్ గారు బలమైనటువంటి నాయకుడు. ఈ దేశంలో ఆయన ఏదైతే పెళ్లి చేసుకోకుండా కుటుంబాన్ని వదిలి మొత్తం ఏందనంటే మరో గౌతమ బుద్ధుడిలాగా పొలిటికల్ మాంకు, ఆయన రాజకీయ భిక్షువు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఈ దేశంలో అంత దమ్ము ధైర్యం ఉన్నటువంటి నాయకుడిని నేను చూడలేదు ఈ దేశంలో మరో మావో ఒకవేళ చెప్పాలి అని అంటే లాంగ్ మార్చ్, చైనాలో మార్చి మావో అని చెప్తాం. కానీ కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు సైకిల్ యాత్రలు దొక్కి, సైకిల్ యాత్రలు తీసి మొత్తం ఏందనంటే క్యాడర్ క్యాంపులు పెట్టి జనాన్ని లిబరేట్ చేసినటువంటి వ్యక్తి, మరో వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే కాంశీరామ్ గారే. ఇంకా అంబేద్కరిజం ద్వారా మేము ఎమ్మెల్యేలు గెలవలేం, ఎంపీలు గెలవలేమని ఆ పార్టీని వదిలేసి కాంగ్రెస్ పార్టీకి, ఇతర పార్టీలకు వెళ్ళిపోయి ఖాళీ చేసి బిక్కుబిక్కుమంటున్నటువంటి కాలంలో మళ్ళీ అది ఇజమే కాదు, అది పార్టీనే కాదు, దీనివల్ల ఏం చేయలేము అని ఆయుధాలన్నీ, అస్త్రాలన్నీ కింద పడేసి వెళ్తున్నటువంటి కాలంలో అటువంటి సిద్ధాంతాన్ని మళ్ళీ పునికిపుచ్చుకొని మొత్తం దేశమంతా తిరిగి దానికి ఏంటిది అని అంటే పట్టాల మీదకి ఎక్కించి నేను అంబేద్కరిజం ద్వారా ఈ దేశంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను, పార్టీని నిర్మిస్తాను, దీన్ని రక్షిస్తాను, బహుజనులను లిబరేట్ చేస్తాను అని చెప్పి ఆయన చేసిన ప్రయత్నమే ఈ దేశంలో ఉత్తరప్రదేశ్లో నడిబొడ్డున ఏదైతే భారతదేశంలో బ్రాహ్మణిజం గుండెకాయగా ఉన్నటువంటి రాష్ట్రంలో మాయావతినే ముఖ్యమంత్రిగా చేసి బహుజన్ సమాజ్ పార్టీనే మొత్తం ఏంటిది అని అంటే ఈ భారతదేశంలో ఒక మోడల్, కాంశీరామ్ గారే ఈ దేశానికి ఒక మోడల్, రాజకీయ నాయకునిగా ఒక మోడల్, ఆయన పెట్టినటువంటి పార్టీనే ఒక మోడల్, అదే విధంగా ఆయన తీసుకొచ్చినటువంటి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వమే ఒక మోడల్, అన్ని మోడలే.
ఆయన నిర్మించినటువంటి సిద్ధాంతమే ఒక మోడల్. ఆయన భారతదేశంలో ఉన్నటువంటి నారాయణ గురు, పెరియార్ రామస్వామి బాబా, అదేవిధంగా సాహు మహారాజ్, అదేవిధంగా అందరినీ నామశూద్ర మూమెంట్, అన్ని ఉద్యమాలను, ఏదైతే మంగూరామ్ ఆది ధర్మ ఉద్యమాన్ని పంజాబ్లో అన్ని ఉద్యమాలను కోఆర్డినేట్ చేసినటువంటి వ్యక్తి. అన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి పొలిటికల్ పవర్ మాస్టర్ కీ అనే సిద్ధాంతానికి వీళ్ళందరినీ ఏంటిది అని అంటే కోఆర్డినేట్ చేసి బలమైన సిద్ధాంతం 85% ఉన్నటువంటి సిద్ధాంతంగా మార్చినటువంటి గొప్ప వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అని అంటే మాన్యశ్రీ కాన్శీరామ్ గారే విస్తరింపజేశాడు సిద్ధాంతాన్ని, మొత్తం బహుజనులకు వర్తింపజేసినటువంటి గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి ఏంటిది అని అంటే ఈ భారతదేశంలో మనకు ఒక మార్గదర్శకంగా మిగిలిపోయింది. ఇవాళ ఉత్తరప్రదేశ్లో కాన్శీరామ్ గారు కొట్టిన దెబ్బకు కాంగ్రెస్ పార్టీ అతలాకుతలం అయిపోయి, అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్లో ఓడిపోయిన తర్వాత ఇంకా దేశంలో ఒక్కొక్క రాష్ట్రం నుంచి గెట్ అవుట్ అంటే బయటికి పంపించడం ద్వారా ఇవాళ ఏంటిది అని అంటే అన్ని రాష్ట్రాలు ఖాళీ చేసి ఇవాళ 2 రాష్ట్రాలకే పరిమితం అయిపోయింది అని అంటే కాన్శీరామ్ గారు వేసినటువంటి సమ్మెట దెబ్బలే. కాన్శీరామ్ గారు నెంబర్ 1 ఎనిమి ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీ. బాబాసాహెబ్ అంబేద్కర్ మొత్తం పుస్తకాలలో రాసినటువంటి దాన్ని పరిశీలిస్తే ఈ దేశంలో నెంబర్ 1 ఎనిమి, నెంబర్ 1 మనువాద పార్టీ ఎవరు అని అంటే కాంగ్రెస్ పార్టీనే. 2 మహానీయులు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసి బహుజనులను బలోపేతం చేయడానికి, రాజ్యాధికారం రావడానికి ప్రయత్నం చేస్తే మళ్ళీ ఏంటిది అని అంటే ఆయన పెట్టిన దెబ్బతోటి రాహుల్ గాంధీ గిలగిల తన్నుకుంటున్నాడు, కాంగ్రెస్ పార్టీ గిలగిల తన్నుకుంటుంది. ఎన్ని మాయ మాటలు చెప్పి అబద్ధాలు చెప్పినా ఇంకా కోలుకునే పరిస్థితి లేదు. ఇవాళ దానికి కారణం రాహుల్ మొత్తం ఏందనంటే కాన్శీరామ్ గారే. అయితే కాంగ్రెస్ పార్టీని బలహీనం చేస్తే ఇవాళ కొంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలలో ఉన్నటువంటి కొంతమంది బహుజనులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు బలహీనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని రక్షించడానికి మళ్ళీ రాహుల్ గాంధీని గొప్ప వీరుడు, శూరుడు, చంద్రుడు అని పొక్కి ఏదైతే కాన్శీరామ్ గారు ప్రధాన శత్రువును బలహీనం చేస్తే మళ్ళా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ఒక్కొక్క పార్టీ, చిన్న చిన్న పార్టీలు మొత్తం ఏంటిది అని అంటే మళ్ళీ రాహుల్ గాంధీని, మళ్ళీ నెంబర్ 1 ఎనిమిని మొత్తం ఏంటంటే ఈ దేశంలో మళ్ళా రూలింగ్ క్లాస్కు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి. నేను, నల్లా సూర్యప్రకాష్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యక్తులమంతా కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి రండి, మొత్తం బీజేపీ నుంచి బయటికి రండి, కమ్యూనిస్ట్ పార్టీల నుంచి బయటికి రండి, బయటకు వచ్చి మనం బహుజన ఉద్యమానికి బేస్ కావాలి, విత్తనాలు కావాలని మేం చెప్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లోపలికి రండి, కాంగ్రెస్ పార్టీ ద్వారానే మనకు రాజ్యాంగం రక్షించబడుతుంది, అంబేద్కరిజం రక్షించబడుతుంది, కాంగ్రెస్ పార్టీ ద్వారానే మన బహుజనులకు రక్షణ ఉంది అని మళ్ళా వందలాది మంది కొంతమంది తయారైపోయి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ మేం బయటికి తీసుకొస్తుంటే వాళ్ళేమో మళ్ళీ లోపలికి తీసుకుపోయే సెక్షన్ ఒకటి భారతదేశంలో తయారైంది. బ్రాహ్మణవాదులలో సెక్యులర్ ముసుగేసుకున్నటువంటి వాళ్ళు ఈ దేశంలో రాహుల్ గాంధీని ఒక ప్రధానమైనటువంటి ఐకాన్గా చిత్రీకరించి ఏదో బడుగు బలహీన వర్గాలకు నాయకునిగా చిత్రీకరిస్తే దాన్ని నమ్ముతూ ఉన్నాం. కాబట్టి ఈ మార్పులన్నీ కూడా మనం పరిశీలించాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఇవాళ కుల నిర్మూలన కాదు జరగాల్సింది, కులాల యొక్క కన్సాలిడేషన్, కులాన్ని మనం ఉపయోగించుకోవటం నేర్చుకోవాలి అని కాన్శీరామ్ గారు చెప్పారు. కుల నిర్మూలనే జరిగితే ఇంకా మరి షెడ్యూల్ క్యాస్ట్ లీస్ట్ ఎందుకు, ఈ బీసీల లీస్ట్ ఎందుకు, బీసీ కులాలకు ఇన్ని సీట్లు ఇవ్వాలి, ఇంత రాజ్యాధికారం ఇవ్వాలి, ఇంత రిజర్వేషన్ ఇవ్వాలని మనం ఎందుకు అడుగుతాం? కుల నిర్మూలన జరగాలనుకుంటే ఇంకా కులాన్ని ప్రస్తావించడానికే అవకాశం లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన అన్నప్పటికీ కూడా ఈ కులాలందరికీ కూడా రాజ్యాధికారం రావాలి, వాటా కావాలి అని పోరాటం చేశాడు. కాన్శీరామ్ గారు అయితే కులాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలో నేర్చుకోవాలి, కులాన్ని ఉపయోగించుకోవటం నేర్చుకోకపోతే మనం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో మార్పు తీసుకురాలేము అని కొత్త సిద్ధాంతాన్ని ఆయన రూపొందించడం జరిగింది. అవన్నీ ఇప్పుడు పదును పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడింది. కాబట్టి ఇవాళ సోషల్ మీడియా అనేది కూడా ఇవాళ నేపాల్లో ఒక విప్లవాన్ని తీసుకొని వచ్చింది. ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్రంలో కానీ, ఆంధ్రప్రదేశ్లో కానీ, భారతదేశంలో కానీ ఇవాళ సోషల్ మీడియా అంటే మన జేబులో ఒక ఫోన్ ఉంటే మనమే టెలివిజన్, మనమే ఎలక్ట్రానిక్ మీడియా, మనమే ఏంటిది అని అంటే ప్రింట్ మీడియా. దీని ద్వారా ఏంటిది అని అంటే ఈ బహుజన సమాజాన్ని, నిద్రపోతున్నటువంటి సమాజాన్ని, అనైక్యంగా ఉన్నటువంటి సమాజాన్ని మేల్కొల్పడానికి ఈ సోషల్ మీడియా ద్వారా ఒక రివల్యూషనే తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ సోషల్ మీడియాను మనం ఉపయోగించుకోవాలి. ఇంతకాలం ఆంధ్రజ్యోతి, ఈనాడు, అదేవిధంగా అనేక టీవీ ఛానళ్లు మనకు రాయటం లేదు, మనకు న్యూస్ ఇవ్వటం లేదు అని బాధపడుతున్నాం. ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏంటిది అని అంటే మొత్తం కేసీఆర్ మంచోడు, కేసీఆర్ ఇంద్రుడు అని మళ్ళా పొగిడే మన నాయకులలో కొంతమంది తయారయ్యారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఏంటిది అని అంటే కాంగ్రెస్ పార్టీ
మంచి బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పి ఒకాల్త పుచ్చుకొని చెంచాగిరి చేసే మళ్ళీ మన బహుజన నాయకులు కూడా కొంతమంది తయారయ్యారు. సోషల్ మీడియా ద్వారా మనం అధికారంలోకి రావాలని ప్రయత్నం చేయడానికి బదులుగా బూత్ లెవెల్లో సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్లను ఒక్కొక్క బూతుల్లో గనుక మనం నిర్మాణం చేసి 20 యూట్యూబ్ ఛానల్ ఒక్క ఆర్గనైజ్ చేస్తే నేపాల్లో జరిగిన విప్లవమే ఇక్కడ రాబోతుంది. అంటే అలాంటి విప్లవము రాళ్లతోటి రప్పలతోటి అగ్నిగుండంగా మార్చే విప్లవం కాదు. కనీసం నేనేమంటున్నాను అంటే ఓటు ద్వారా తిరుగుబాటు చేసే రివల్యూషన్ అయినా రావాలి. సైలెంట్ రివల్యూషన్. ఇది ఓటు తడకసాటుకు పోయి మొత్తం ఏంటిది అని అంటే పోలింగ్ లో పాల్గొంటే వ్యతిరేకంగా వేస్తే సైలెంట్ రివల్యూషనే. మనం ఎలాంటి రక్తపాతం చిందించాల్సినటువంటి అవసరం లేదు. కన్షీరామ్ గారి మూమెంటు, గౌతమ బుద్ధుని మూమెంటు, ఒక్క లాఠీ చార్జ్, ఒక్క రక్త చొక్క కింద పడకుండా, ఒక్క అరెస్టు లేకుండా ఈ భారతదేశంలో మొత్తం ఈ కాంగ్రెస్, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీల యొక్క పునాదులనే పెకలించగలిగినటువంటి మరొక గౌతమ బుద్ధుడు. నా జనం ఏంటిది అని అంటే జైల్లోకి పోతే వాళ్ళ కుటుంబాలు నాశనమైపోతాయి, ఆర్థికంగా ఇబ్బందులు అవుతారు. కాబట్టి శాంతియుతంగానే పోవాలని ఇంత మంచి సిద్ధాంతం భారతదేశంలో ఎక్కడ ఉండదు. కాబట్టి ఇదంతా సమయం కాదు చెప్పుకోవటానికి, మరొక సమయంలో చెప్పుకుందాం. ఈ రాబోయే ఎన్నికలలో 2028లో ఎన్నికలు రాబోతున్నాయి. అదేవిధంగా ఆర్పిఐ పార్టీ, రాజ్యాధికార పార్టీ, అదేవిధంగా సూర్యప్రకాష్ గారి నేతృత్వంలో ఉన్న పార్టీ, అదేవిధంగా ఇంకా కొత్త కొత్త పార్టీలు ఇప్పుడు వస్తున్నాయి. వీటన్నిటిని కూడా సమీకరణ చేసి సమన్వయం చేసి 119 స్థానాలలో కూడా మనం కలిసి పోటీ చేసి ఈ రాష్ట్రంలో ఒక బహుజన రాజ్యాన్ని, బహుజన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా త్యాగం చేయాలి. ఇంతకాలం కార్యకర్తలుగా, సోషల్ వర్కర్లుగానే పనిచేశాం. ఇక రావాల్సింది ఎమ్మెల్యేలు కావాలి, ఎంపీలు కావాలి. మాకు ఆ శక్తి ఉంది అని మీరందరూ అనుకోవాలి. మేము అని అంటే ఏదైతే సూర్యప్రకాష్ మాలాంటి వాళ్ళం విత్తనాలు వేయటానికే సరిపోయింది మా జీవితం అంతా. కరపత్రాలు పంచడానికే సరిపోయింది, క్యాడర్ క్యాంపులు పెట్టడానికే సరిపోయింది, పితామహులను అర్థం చేయించడానికే సరిపోయింది. కానీ మీరు ఎమ్మెల్యేలు కావాలి, రాష్ట్ర రాజకీయాలను శాసించాలి, మీరు రేపు ముఖ్యమంత్రులు కావాలి. ఆ దశకు వచ్చే విధంగా మేమంతా కూడా వెనకాల నిలబడతాం, మీ వెనకాల ఉంటాం, మీతో కలిసి పనిచేస్తాం, ఈ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తాం. ఎవరు తక్కువ లేదు, మన సమానంగా ఉన్నాయి. ముదిరాజులు, గౌడులు, యాదవులు, పద్మశాలీలు, అదేవిధంగా యాదవులు అనేక కులాలు, మరి నాయి బ్రాహ్మణ, కుమ్మరి, కమ్మరి, వడ్రంగి ఇలాంటి కులాలు, అదేవిధంగా మరి యాచక కులాలు ఉన్నాయి. ఎస్సీలలో కూడా మరి జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఎస్సీ కులాలు ఉన్నాయి, జనాభా తక్కువ ఉన్న ఎస్సీ కులాలు ఉన్నాయి, అదేవిధంగా ఎస్టీ కులాల్లో ఉన్నాయి. ఇవన్నిటినీ సమ్మిళితం చేయాలి. ఈ కులాలను ఉన్నటువంటి బహుజనులందరినీ ఏకం చేయాలి. మళ్ళీ క్రిమిలేయర్ పాలిటిక్స్ కాకుండా దీన్ని చాలా శక్తివంతంగా మనం ముందుకు తీసుకుపోవాల్సినటువంటి అవసరం ఉంది. జనాభా ప్రాతినిధ్యం ప్రకారం అన్ని వర్గాలకు, అన్ని కులాలకు రాజ్యాధికారము అనే కన్షీరామ్ గారి కాన్సెప్టు, ఈక్వాలిటీ కాన్సెప్టు, క్యాస్ట్ సోషలిజం. ఇలా కన్షీరామ్ గారు క్యాస్ట్ సోషలిజాన్ని మనకు ఇచ్చిపోవటం జరిగింది. కాబట్టి క్యాస్ట్ సోషలిజం ద్వారానే మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మరొకసారి మరి గాలి వినోద్ కుమార్ గారు కీలక పాత్ర పోషించాలి. జిలకర శ్రీనివాస్ గారు, ఇక్కడున్న యువ నాయకత్వం అంతా కూడా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక శక్తివంతమైనటువంటి నాయకత్వంగా ఎదగాలని ఆయన జన్మదినం సందర్భంగా కోరుకుంటూ, మరి ప్రత్యామ్నాయ రాజకీయాలు కూడా అంటే మనమే ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలనే కాన్సెప్ట్ తోటి ఇవాళ ఆ కాన్సెప్ట్ను ముందు పెట్టడం అనేది కూడా గర్వకారణం. మనం ముందుకు వెళ్దాము అని చెప్పి తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై పూలే, జై భీమ్, జై భారత్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఎంత ఎక్సలెంట్గా తను మొత్తం చాలా తక్కువ సమయంలో మొత్తం భారతదేశ చరిత్రను, తెలంగాణ చరిత్రను ఏ రకంగా, బహుజనవాద చరిత్రను ఏ రకంగా మనం ముందు పెట్టారు. సో కాబట్టి ఇట్లాంటి వారి ప్రసంగాలతో రానున్న రోజుల్లో ప్రతి దగ్గర తెలంగాణలో ఒక నూతన ప్రజాస్వామిక ప్రత్యామ్నాయం, రాజకీయ ప్రత్యామ్నాయం రాబోతుంది. ఖచ్చితంగా ఆ దిశగా అడుగులు జరిగే విధంగా ఉంటాయి. నేను అన్ని పార్టీలను పిలిచాను, ఇప్పుడు బహుజనవాదంతో ఉన్న అన్ని పార్టీలను, ఈవెన్ డిఎస్పీని పిలిచాను, ఈవెన్ మల్లన్నను పిలిచాను, మల్లన్నను కూడా పిలిచాను. ఆయన రాలేదు, ఇవాళ రాష్ట్ర వరంగల్ కార్యవర్గం ఉందని చెప్పాడు. భవిష్యత్తులో నాకు తెలిసి ఆయన వస్తాడు. ఇప్పుడు ప్రదీప్ గౌడ్, కొత్తగా చంద్రకళ మేడం రండి, మీరు కూడా మా మిస్సెస్ చంద్రకళ గారు వేదిక మీదకి రండి. అలాగే ఇవాళ చాలా అడ్వకేటు వారు ముఖ్యంగా బాగా నాకు సపోర్టర్. ఇవాళ నేను ఇంత ఓపెన్గా తిరుగుతున్న, ఉద్యోగం రాజీనామా చేసి తిరుగుతున్నంటే బికాజ్ నా భార్య సపోర్ట్. ఆమె సపోర్ట్ చంద్రకళ గారు, హైకోర్టు న్యాయవాది గారి సపోర్ట్తోనే నేను ఈ స్థాయిలో తిరగలుగుతున్నాను.
అందుకు ఆమెకు నేను సదా రుణపడి ఉంటాను. నా జన్మదిన సందర్భంగా ఓపెన్గా చెప్తున్నాను. ఆమె వల్లనే నేను ముందడుగు వేస్తున్నా కాబట్టి నేను ఆమెకు రుణపడి ఉంటానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా మిత్రులారా, ఇవాళ మనము రాజకీయ ప్రత్యామ్నాయం లేకుండా సామాజిక ఆర్థిక మన విధానాలు ముందుకు పోవు కాబట్టి రాజకీయ ప్రత్యామ్నాయాన్ని తెలంగాణ రాష్ట్రంలో సాధించడమే మన కర్తవ్యం. ఆ కర్తవ్యాన్ని ఖచ్చితంగా ఆర్పిఐ పెంచి పోషిస్తుంది. ఇన్ కమింగ్ డేస్ సార్ వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ద ఫోర్త్ ఫ్రంట్. Instead of Congress, BJP and BRS, we will form a Telangana Bahujan Alliance here. So that will become the fourth front here. That in the all India level, SAR has created Bharatiya Bahujan Alliance with 30 parties. Instead of UPA and NDA, BBI SAR has created. So SAR is making tremendous role after Kanshiram Saab, after Baba Saheb Ambedkar Saab, after Kanshiram Saab, SAR is making wonderful creation after our Yashwant Ram Saab. So that is the reason why. అందుకే మనందరికీ ఈ తెలంగాణలో ఒక మూడో ప్రత్యామ్నాయం. సార్ ఏం ఆర్డినరీ పర్సన్ కాదండి. ఈజ్ ఏ మల్టీ మిలియనర్. ఈజ్ డెడికేటింగ్ హిజ్ లైఫ్ టువర్డ్స్ అవర్ ఎమాన్సిపేషన్ ఆఫ్ అవర్ సొసైటీ. అంత పెద్ద వ్యాపారాలు, 1000 కోట్ల రూపాయల వ్యాపారాలు వదిలిపెట్టి మన సమాజం కోసం వచ్చాడు సార్. ఒకసారి భగవాన్ గవాయ్ సాబ్, వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు కమ్ ఓవర్ హియర్ అండ్ బ్లెస్సింగ్ దిస్ తెలంగాణ సమాజ్. సో ఒక్క నిమిషం తమ్ముడు ఆ అడ్వకేటు మన సౌత్ ఇండియా మూవ్మెంట్ నాయకులు మన డాక్టర్ రాజేష్ నా శిష్యుడు ఒక నిమిషం మాట్లాడతారు. వారి సందర్భంగా మన మూవ్మెంట్కు చాలా కీలకంగా పనిచేస్తారు రానున్న రోజుల్లో. Jai South India, Justice for South India. I really congratulating Gali Vinod Kumar sir, my guru, professor, on his occasion of birthday of 55th anniversary. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, మీరు అన్ని డిస్కస్ చేస్తున్నారు, అంతా చాలా బాగుంది. మెయిన్ టాపిక్ ఇట్ ఈస్ తెలంగాణలో ప్రత్యామ్నాయ రాజకీయాలు. యాక్చువల్గా మనందరం కూడా దాదాపు విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాలి వినోద్ కుమార్ సార్, I roamed across South India for the 5 states and integrated all the 100 parties, registered parties of South India, Telangana, Andhra Pradesh, Tamil Nadu, Kerala and Karnataka and Puducherry. And we were in one platform. And what is the discrimination against central government? And we discussed in different locations, and we are, we are forming another South Indian alliance in shortly. Okay. Na Justice for South India lo సార్ ఆల్రెడీ నేషనల్ పార్టీ కాబట్టి అందరం కలిసికట్టుగా దిస్ ఆర్పిఐ హ్యాస్ టు బి ఇంటిగ్రేటెడ్ విత్ ద ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు ఆల్సో. అండ్ ఆల్సో ఐ వాంట్ టు గివ్ వన్ సజెషన్ టు బికమ్ అనదర్ ఆల్టర్నేటివ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ. బట్ ద పాలిటిక్స్ హ్యాస్ టు బి నాట్ ఓన్లీ స్టార్ట్ ఇన్ ద స్టేట్, బట్ ఇట్ హ్యాస్ టు బి కమ్ ఫ్రమ్ ద విలేజ్ లెవెల్. ఇప్పుడు సార్, ఇప్పుడు మీ విలేజ్ ఏంటి సార్? వాట్ ఈస్ యువర్ విలేజ్? Nalgonda. In Nalgonda, there are lot of cement problems, cement issue, pollutions are there. And if ఏదైనా విలేజ్ లో ఉంటే మీ ఇప్పుడు రోజు మర్రి చెట్టు కింద ఉంటది కదా అడ్డా దగ్గర ఓసీలే రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదండి. నువ్వే వెళ్ళి వాడు 8 గంటలకు వస్తుందంటే నువ్వే 7 గంటలకు. యూ హ్యావ్ టు బి రీచ్ దట్ at the time at 7 o'clock and you start the litigations. And you create the litigation and you have to give the solution for that litigation. Then only the alternative politics will start from the grassroots, that is Gram Panchayat level. That will definitely reach to state and then central. The OC cadre, whatever who is in the Prime Minister post, he will be eliminated shortly. So that was happened not only in the Nepal, it was happened in the earlier in the country of Sri Lanka and Bangladesh. Now it is come to India to give the especially power to these. We are not, I don't accept there is a backward manali backward chesaru. We are not a other backward class. I also suggested not only to continue the other backward classes, we are upcoming classes. We have to, that OBC has to be changed at central government. Upcoming classes, whatever the alternative, backward anedi I don't accept andi. So and and one more thing also, the chief guest, everyone has, I think, read. He was experted. He is experted in oil and gas industry as like Adani and Ambani. Yes, but the SAR's name has not coming into the national media.
But this has to be done. This has to be done. And our downtrodden society, whichever OBC, SC, ST, has to enter in these kind of business. These kind of business. Then only our politics will be happen at the national and central level. Okay. We need the guidance from you. How to we develop economically along with the politically. ఒకటండి ఓపెన్ చెప్తున్నా, ఓపెన్ సీక్రెట్. పొలిటికల్ గా రావాలి అంటే వితౌట్ ఎకనామిక్ సపోర్ట్ ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్. సీరియస్లీ నువ్వు డబ్బులు ఎక్కడ వస్తాయి? లిటిగేషన్ ల్యాండ్స్ లో పొల్యూషన్ కి. ఇప్పుడు మామూలు ఇండస్ట్రీ దాంట్లోనే ఎప్పుడు సారీస్ ఇన్ ఇండస్ట్రీ. దట్స్ వై హీ కెన్ హెల్ప్ ఇన్ టు ద 100+ పార్టీస్ ఇన్ ఎంటైర్ నేషన్. Everyone has to be involved in this kind of business activities, then come into the politics. Otherwise parallelly. అదే కానీ ఎప్పుడే కానీ మనం మోసపోయాం. సార్ చెప్పిండు, కాంశీరామ్ గారు కూడా ఇందాక బయోగ్రఫీ చేస్తే కాంగ్రెస్ బీజేపీ జెండాలు మోసపోయినాం. ఇప్పుడు మోయొద్దు, మన జెండా 10 మంది మోయాల. దట్ ఈస్ అవర్ కాన్సెప్ట్ అండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ 100 ఏళ్ళు బతకాలని కోరుకుంటున్నాను. సార్ని కన్నా తన తల్లిదండ్రులకు కూడా ధన్యవాదాలు. సార్ని ప్రోత్సహిస్తున్న శ్రీమతి గారు కూడా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సారీ, ఐఎమ్ లీవింగ్ 2:15కి ఒక చిన్న మ్యాటర్ ఉంది హైకోర్టులో. సారీ సార్, ఐ జస్ట్ నీడ్ టు టేక్ 1 టెలిఫోటో. దట్స్ ఇట్. అదే మైక్ ఆయనకే ఇస్తున్నా, సార్కే ఇస్తున్నా ఇప్పుడు. ఓకే, ఇప్పుడు మన మిత్రుడు అడ్వకేట్ కాబట్టి ఆయన కోర్టులో కేసు ఉంది కాబట్టి వెళ్తున్నాడు. ఓకే, సో సార్ టైం అయిపోతుంది మనకు 1 వరకే కాబట్టి సారు వెళ్ళాలి కాబట్టి మనం క్లోజ్ చేయాలి కాబట్టి నౌ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఓకే I request our leader and philosopher guide, our like RSS, he started Bharatiya Samaj Sangh, like RSS, a discipline institution. మన సమాజంలో డిసిప్లిన్ లేదు. బహుజనులలో ఈ పార్టీకి అమ్ముడు పోతాం, అక్కడ తాగుతాం, ఇక్కడ తాగుతాం, ఈడ ఒక మాట ఆడొక మాట. ఆ డిసిప్లిన్ నేర్పడానికి ఆయన ఏం చేశాడు? ఈ స్టార్టెడ్ టు మేక్ ఏ రియల్ సిటిజన్స్ ఆఫ్ బహుజన్ సమాజ్, భారతీయ సమాజ్ సంఘ్. వన్ థింగ్, ది అనదర్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఈ మేడ్ Bharatiya Bahujan Alliance, the political platform, alternative platform, all India level. So he guided for us 30 parties. Now they are coming into one platform in all India level. Same thing in Telangana also. We are going to start Telangana Bahujan Alliance. Telangana Bahujan Alliance ఒకటి మన బహుజన్ పార్టీలను ఇవన్నిటిని కలుపుకొని ఒక ప్లాట్ఫామ్ తయారు చేయడానికి సార్ ఇక్కడికి వచ్చారు. అంతేకాకుండా సార్ ఇంకొకటి కూడా చేయబోతున్నారు, ఆర్థిక్ అభియాన్. మనం ఎట్లా డెవలప్ కావాలి ఎకనామికల్గా. జనవరిలో ఆ అభయాన్ని కూడా తెలంగాణలో మనం అన్ని గ్రామాలకు తిరగబోతున్నాం. తర్వాత సార్ లార్డ్ బుద్ధా బ్యాంక్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు. ఈజ్ గోయింగ్ టు స్టార్ట్ లార్డ్ బుద్ధా బ్యాంక్. ఈజ్ ఆల్సో స్టార్టెడ్ ప్రోగ్రెసివ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్. అంటే ప్రోగ్రెసివ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎట్లయితే అగ్రవర్ణాలకు బిజినెస్ ఉందో మనకు బిజినెస్ ఇవ్వడానికి సారు ప్రయత్నం చేయబోతున్నాడు. అలాగే మనకు ఇవాళ స్టార్టింగ్లో ఒక 1000 ఛాయ్ దుకాన్లు, టీ దుకాన్లు మన వాళ్ళకి ఇవ్వడానికి త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నాడు సార్. అంటే ఒక ఆర్థిక అభియాన్ నిరుద్యోగుల కోసం. సో ఈ రకంగా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బహుజనులను ఎంపవర్ చేసే ప్రోగ్రాంలో భాగంగా సార్ వచ్చాడు. ఒకసారి అందరం బిగ్ క్లాప్స్ కొట్టండి మన భగవాన్ సార్. అంత డబ్బుండి కూడా. సో ఐ రిక్వెస్ట్ భగవాన్ సార్, ప్లీజ్ వెళ్ళివద్దాం. जय भीम सभी को। तो हिंदी चाहिए या इंग्लिश? विच लैंग्वेज इज ओके? कौन सा? सबको समझना चाहिए ना. विच इज बेटर? हिंदी. हिंदी सबको समझ में आएगी. अदरवाइज आई कैन स्पीक इन इंग्लिश ऑल्सो. ओके, हाँ ओके. तो सभी को जय भीम. मेरा नाम डॉक्टर भगवान गवई है. मैं अभी 70 इयर्स एज है मेरा. मैं दुबई में 35 साल था और इधर हिंदुस्तान पेट्रोलियम में 10 साल
ऑफिसर्स पोजीशन में रिजाइन करके एट द एज ऑफ 34 मैं दुबई चला गया और मल्टीनेशनल कंपनी में नौकरी की। 2002 से खुद का दुबई में बिजनेस शुरू किया, ऑयल ट्रेडिंग में और ऑयल इंजीनियरिंग में, ईपीसी प्रोजेक्ट्स जो आपको क्रूड ऑयल और बाकी के जो प्रोडक्ट मिलते हैं रिफाइनरी में, तो उसके ऊपर मेरा काम है। ये पैंडेमिक में मैं 2021 में आया इंडिया में, तो इधर भी रियल एस्टेट के प्रोजेक्ट लॉन्च किए हैं। वी आर लॉन्चिंग 2 प्रोजेक्ट्स इन बॉम्बे। तो कंस्ट्रक्शन इंडस्ट्री में भी हूँ और एजुकेशन में भी हूँ। तो इतना सा उधर से भी रहकर भी हम बहुत कुछ हम समाज के लिए कर रहे थे, ऐसे नहीं कि उधर ही थे हम, बट हमें ऐसा लगा कि अभी बहुत हो गया, हमें हमारे लोगों को फुल टाइम देना चाहिए। उधर बैठकर हम पार्ट टाइम काम कर रहे थे। जो हमने लाइफ में जो एक्सपीरियंस लिया, बिजनेस एक्सपीरियंस हो या बाकी का जो भी लाइफ का एक्सपीरियंस है, हमारे समाज को देना ये हमारा कर्तव्य है। ये जो बाबा साहब ने जो हमें इस लेवल तक लाके रखा, वो हमारा कर्तव्य है कि हम आगे उनकी जो दिशा है उनको आगे लेके जाए। तो ये पैंडेमिक में हम लोग 20-25 लोग रेगुलरली डिस्कस कर रहे थे कि ये जो आज 78 साल हो गए, 78 ईयर्स हो गया, तो भी हमारा समाज इकोनॉमिकली, पॉलिटिकली, कल्चरली, सोशली वी आर नॉट प्रोग्रेस्ड येट। स्टिल जो पढ़े लिखे लोग हैं वो प्रोग्रेस कर सके, बट अभी भी गांव में जाओ या मोहल्ले में जाओ या झुग्गी बस्ती में जाओ, हमारा समाज उधर के उधर ही है। तो इनको हम कैसे आगे लेके जा सकते हैं, इसके लिए हम लोग ने 20-25 लोगों ने एक ब्रेनस्टॉर्म किया और एक तय किया कि कब तक हम हाथ में हाथ बैठे रहे। सब लोग सोच रहे कि वो करेगा, तो किसी को तो आगे आना पड़ेगा। तो इसलिए हम लोग ने 20-25 लोग ने मिलकर एक डिस्कस किया, ब्रेनस्टॉर्म किया और एक रणनीति बनाई। हम कैसे सोशली, इकोनॉमिकली, कल्चरली और पॉलिटिकली हम हमारे समाज को आगे लेके जा सकते हैं। जैसे कि आरएसएस ने इतना अच्छा स्ट्रांग पिलर खड़ा करके आज 100 साल के बाद उनको पॉलिटिकल पावर मिली। उनको 100 साल लगे। 1925 में उन्होंने आरएसएस चालू की थी और उन्हें पावर लेने के लिए 90 से 100 साल लगे। तो हम तो 90% लोग हैं, तो हम 90% लोग होकर भी उनके पीछे भाग रहे हैं। हम ये कब तक भागेंगे? देयर हैज टू बी सम सॉल्यूशन। इसीलिए हम लोग ने फर्स्ट मीटिंग जयपुर में हम लोग ने ऑल ओवर इंडिया से जो वेल एजुकेटेड है, कोई सोशली पॉलिटिकल है, कल्चरल में अच्छे लोग हैं, ऐसे 150 लोग हम जयपुर में 28 फरवरी 2024 में मिले और उसमें हम लोग ने डिस्कस किया ये सब चारों तख्ते पर, सोशल, इकोनॉमिकल, पॉलिटिकल, इसका एम्पावरमेंट हम कैसे कर सकते हैं। तो उसमें कुछ एक फाइनल हो गया कि हम यूनाइट होने चाहिए। हम बिकॉज हम लोग सब जगह में बिखरे हुए हैं, हम सामाजिक बिखरे हुए हैं, पॉलिटिकली बिखरे हुए हैं। तो ये सब लोगों को इकट्ठा लाना जरूरी है पहले। अनलेस वी आर यूनाइटेड वी कैन नॉट अचीव एनीथिंग। हम इकट्ठा आना पड़ेगा। तो इसलिए वो हम लोग ने एक रिजोल्यूशन पास किया 28 फरवरी 2024 में। वी पास द रिजोल्यूशन। उसमें बहुत से लोग, मैं अभी नाम नहीं लूंगा, बट अच्छे अच्छे लोग थे ऑल ओवर इंडिया से, पॉलिटिकली और ब्यूरोक्रेट भी थे। तो उन्होंने ये रिजोल्यूशन करके लिया कि वी हैव टू बी यूनाइटेड। ठीक है, तो वो एक रिजोल्यूशन हो गया, डिस्कशन हो गया। उसके बाद फिर हम लोग दिल्ली में 3 मीटिंग की, सीरीज ऑफ मीटिंग इन मार्च, अप्रैल, मई, ऐसे 3-4 मीटिंग दिल्ली में हो गई। तो दिल्ली में एक लास्ट मीटिंग में हम लोग ने एक डिसाइड किया कि हम क्यों ना 3 दिन का एक वर्कशॉप ले और ये सब के बारे में हम एक्सपर्ट से ओपिनियन ले। तो सबको एक टॉपिक दिए गए ऑन सोशल, कल्चरल, पॉलिटिकल और इकोनॉमिकल।
और इसमें आपकी राय क्या है टू प्रोग्रेस अवर कम्युनिटी, आप लोगों की राय क्या है। तो उन्होंने सब ने कुछ अच्छे अच्छे पॉइंट दिए। फिर हम लोग ने लास्ट डे, तो 2 दिन का डिस्कशन हुआ, लास्ट डे में हम लोग ने एक पैनल डिस्कशन रखा, जो इनपुट आए थे उसके ऊपर ही बात की, और उसमें हम लोग ने एक रिजोल्यूशन पास किया कि हम एक संगठन अनरजिस्टर्ड ऑर्गेनाइजेशन होनी चाहिए, जिसमें कोई भी उसका चेयरमैन सेक्रेटरी वगैरह कोई नहीं होगा, क्योंकि हमारे लोग खाली पद के पीछे भागते हैं। तो एक हम लोग ने भारतीय समाज संघ, जैसे आरएसएस का राष्ट्रीय स्वयंसेवक संघ है, वैसे भारतीय समाज संघ एक हमारा होना चाहिए। और वो क्या करेगा, जो हमारे जो 4 बिंदु है, सोशल, कल्चरल, इकोनॉमिकल और पॉलिटिकल, तो ये 4 बिंदु लेकर हमने 15 विंग फॉर्म की। वी फॉर्म 15 विंग्स which are related to all these 4 points. Which are those wings? उसमें education wing, then cultural wing, political wing, finance and banking wing, sports wing, environmental wing, legal and advocacy wing. तो इसमें ये पत्रक है ना, उसमें लिखे है सब, तो यू डिस्ट्रीब्यूट टू ऑल। तो ये विंग में हम लोग ने हर, जैसे एजुकेशन, बिजनेस में मेरा नॉलेज है 20-25 साल का, तो मैं बिजनेस विंग हेड कर रहा हूं। कोई बैंकर है तो ही इज हेडिंग द बैंकिंग फाइनेंस विंग। कल्चरल में कोई जो अच्छे काम कर रहे हैं समाज के लिए, बुद्धिज्म में या इसमें, तो उनको ऐसे नेशनल कोऑर्डिनेटर हम लोग ने बीएसएस के विंग के माध्यम से, नेशनल कोऑर्डिनेटर, स्टेट कोऑर्डिनेटर, डिस्ट्रिक्ट कोऑर्डिनेटर और विलेज कोऑर्डिनेटर, ऐसी चेन बना दी। और ये हमने दिसंबर 2024 में इसका ये एस्टैब्लिश किया है विंग, और इसके नॉमिनेशन हम लोग ने ऑल इंडिया लेवल्स में शुरू किए। इस विंग में अभी 12 स्टेट के लोग हैं, जैसे कि महाराष्ट्र है, गुजरात, हरियाणा, देन राजस्थान, उत्तर प्रदेश, देन झारखंड, छत्तीसगढ़, मध्य प्रदेश, ऐसे सब जगह से लोग। हम लोग ने 10 कॉन्फ्रेंसेस ली, ये 1 साल में 10 स्टेट में कॉन्फ्रेंसेस ली, लोगों को समझा। उसके बाद ये हम लोग ने ये बीएसएस का माध्यम से काम शुरू किया, और वो बहुत अच्छी लेवल तक आया है। और उसमें हम अभी साउथ में तेलंगाना हो या आंध्र प्रदेश हो, तमिलनाडु हो, केरला है, कर्नाटका है, उसमें भी हम अभी फोकस कर रहे हैं। तो जैसे कि पॉलिटिकल विंग है, पॉलिटिकल विंग के लिए हम लोग ने क्या, ये विंग है, ये पॉलिटिकल पार्टी नहीं है, बीएसएस की पॉलिटिकल विंग है। इट इज अ थिंक टैंक। दिस विंग विल गाइड द पॉलिटिशियंस इररिस्पेक्टिव ऑफ एनी पार्टी। ऐसा कुछ नहीं है कि वी विल सपोर्ट एनी पार्टी। हमारी जो बिखरी हुई पार्टी है उनको हम लाने का काम करेंगे। तो हमने 26 अक्टूबर 2024 में कॉन्स्टिट्यूशन क्लब ऑफ इंडिया जो दिल्ली में है, उसमें एक प्रेस कॉन्फ्रेंस ली, और उसमें 40 पार्टियां ऑल ओवर इंडिया से शामिल हुई। उसमें महाराष्ट्र की पार्टियां हैं और सब 10 स्टेट की पार्टियां हैं। उसमें भीमराव साहब भी है, प्रकाश अंबेडकर साहब भी 2-3 मीटिंग में आए थे। सब लोग बड़े बड़े लोग, बड़ी बड़ी पार्टी के लोग जो बिखरे हुए हैं वो उसमें आए हैं। और हम लोग ने तो ये जो 40 पार्टी का जो गठबंधन है, भारतीय बहुजन अलायंस, वो गठबंधन हम लोग ने प्रेस कॉन्फ्रेंस लेके डिक्लेयर किया। उसमें यह तय हुआ कि एक कॉमन मिनिमम प्रोग्राम होना चाहिए, इट शुड बी ए सीएमपी। तो सीएमपी बनाई, सब लोगों के मिलकर सबकी इनपुट ली, उसके बाद सीएमपी बनाई। तो सिमिलरली हम लोग तेलंगाना में और इधर से जो पार्टियां इसमें शामिल होना चाहते हैं, हम ये नेशनल लेवल का कैडर करना चाहते हैं। क्योंकि स्टेट लेवल तो है, हमें नेशनल लेवल का होना चाहिए, क्योंकि हम जब तक नेशनल लेवल में नहीं जाते, जब तक हम नेशनल लेवल का
हमें पॉलिटिकल प्रेजेंस नहीं होगा, पावर नहीं होगी, हम कुछ नहीं कर सकते। आप कितने भी दौड़ो। तो एक हमारा लक्ष्य है, 2029 का लक्ष्य है, इसलिए हम बहुत जोर से ये काम कर रहे हैं। तो वी विल हैव द स्ट्रैटेजी फॉर तेलंगाना एंड वी विल वर्क टुवर्ड्स इट। मैं तो कोई पार्टी में जाने वाला आदमी नहीं हूं, मैं पॉलिटिकल आदमी नहीं हूं। वी विल बी वर्किंग एज ए थिंक टैंक लाइक RSS, वी विल बी BSS, और हम जितने भी पॉलिटिकल पार्टियां हैं उनको एक प्रॉपर एक स्ट्रैटेजी देंगे। क्या है कि हर एक की पॉलिटिकल पार्टी है, बट उसमें एक कॉर्पोरेट जैसा गवर्नेंस नहीं है, प्रॉपर मैनेजमेंट नहीं है। तो वी विल गिव दैट मैनेजमेंट, हाउ टू फंक्शन इट, हाउ टू ऑपरेट इट, हाउ वी कैन streamline your party, how we can strategize your election campaigns, how we should target booth levels, इसकी जरूरत है हमें, क्योंकि हम लोग उसमें कम पड़ रहे हैं। तो we have to, it is our responsibility to guide political parties to work on this। तो इसके लिए हम एक प्रॉपर एक सेंट्रल वॉर रूम जैसे RSS का होता है, कांग्रेस का होता है, तो एक IT सिस्टम क्रिएट किया है। तो उसमें भी हम आप लोगों को सहयोग देंगे, और मीडिया हो या ये हम लोग मीडिया का भी सोच रहे हैं आगे। तो ऐसे एक BSS के माध्यम से हम लोग चारों तख्ते पर काम कर रहे हैं। So you understood BSS and BBA। ये सब करने के लिए हमें फाइनेंस की जरूरत है। तो फाइनेंस कैसा क्रिएट करें उसकी भी स्ट्रैटेजी है। इसलिए हम लोग ने क्या किया कि एक लॉर्ड बुद्धा फाइनेंस लिमिटेड कंपनी हम लोग ने इस्टेब्लिश की। उसमें ऑलरेडी 250 मेंबर आ गए। वी ऑलरेडी कलेक्टेड 3 करोड़, और ये हम अभी 10 करोड़ का टारगेट है। 10 करोड़ बनने के बाद वी आर अप्लाइंग फॉर RBI लाइसेंस फॉर NBFC, नॉन बैंकिंग फाइनेंस कॉर्पोरेशन, जो क्या काम करेगी, जो हमारे जो एंटरप्रेन्योर्स है, जिसको बिजनेस करना चाहते हैं, उनको हम ये बैंक के माध्यम से हम उनको फाइनेंस दे सकते हैं और उनको आगे लेके जा सकते हैं। उसमें एडवाइजरी सर्विसेज रहेगी, हाउसिंग लोन, बैंक लोन, गोल्ड लोन, प्रोजेक्ट लोन, ये सब रहेंगे। क्योंकि NBFC जब हम बनेंगे तब हमारे साथ बड़े बड़े वेंचर कैपिटल कंपनियां होती है, फॉरेन कंपनियां होती है, वो टाइप करती है और उनके पास बहुत फंड होता है। तो वो फंड लेके हम हमारे साथ जुड़कर उनका फंड लेके हम हमारे जो समाज के लोग हैं उनको बिजनेस में कैसे लाए। क्योंकि एज ए बिजनेसमैन वी नो वेरियस कंसेप्ट, वी कैन डेवलप द कंसेप्ट एंड गिव टू आवर पीपल। सो ये बैंक के माध्यम से करेंगे। तीसरी बात है ये जो चेंबर ऑफ कॉमर्स, तो आपने देखा होगा कि जो डिक्की विकी सिक्की सब लोग हैं, पर वो खुद अपने अपने लिए काम कर रहे हैं। तो हम लोग ने ऑल इंडिया बेसिस पर नॉर्थ ईस्ट वेस्ट साउथ में ये चैम्बर ऑफ कॉमर्स का ऑलरेडी गठन किया है। उसमें एक इकोसिस्टम क्रिएट कर रहे हैं। व्हाट इज इकोसिस्टम? इकोसिस्टम में हमारे जो समाज के हमारे जो इतने एक्सपर्ट्स है, एजुकेशनलिस्ट है, हर एक स्ट्रीम के लोग हमारे पास एक्सपर्ट है, एजुकेशन में है, साइंटिस्ट है, बैंकर्स है, वो सबको इस सिस्टम में लाकर उनका अनुभव हम यूज करके हम अपने समाज को कैसे दे, ये इकोसिस्टम डेवलप करके हमारे पास मैन पावर है, हमारे पास ब्रेन है, पर उसका यूटिलाइज कैसा करना है वो ये इकोसिस्टम के थ्रू हम डेवलप कर रहे हैं। तो दैट इज अवर ऑब्जेक्टिव। और रही बात ये तेलंगाना की, तो डेफिनेटली मैं भीमराव जी से जुड़ा हुआ हूँ। पॉलिटिकली मैंने पहले ही बोला कि मेरी कोई एम्बिशन नहीं है, क्योंकि ये एज में अभी कॉन्टेस्ट करने का कुछ, क्योंकि मेरा बिजनेस है, बिजनेस में मेरा फोकस है। मैं आज इधर हूँ, उनके रिक्वेस्ट से आया हूँ कि आप जाओ और इनको गाइड करो। तो हम इधर एक अच्छी क्रांति लाएंगे। इकोनॉमिकली वी विल एम्पावर आवर पीपल। हमारे पास अच्छे अच्छे बिजनेस कंसेप्ट है। मैंने इनको बताया है कि अपने पास अलग हमारे जो बच्चे हैं जो 10वीं तक पढ़े हैं उनके लिए भी कुछ अपॉर्चुनिटीज है। इंजीनियर्स है, डॉक्टर्स है, पोस्ट ग्रेजुएट्स है, एजुकेशनलिस्ट है, उनके लिए भी अच्छी अपॉर्चुनिटीज है बिजनेस करने की। फॉरेन में जाने के लिए भी अच्छी अपॉर्चुनिटीज है। तो मैंने इनको सब डिटेल में बताया है, बट वी कैन टेक सेपरेट सेशन ऑन दैट। तो हम लोग हजारों लोगों को रोजगार
हम दे सकते हैं। फॉर एग्जांपल, मैं अभी जापानीज लोगों को मिल रहा हूं ये चैम्बर के माध्यम से, तो उनको 5 लाख एम्प्लॉयमेंट की जरूरत है इन डिफरेंट सेक्टर्स। इट कैन बी एजुकेशन सेक्टर हो या मेडिकल सेक्टर, एनी सेक्टर, टेक्निकल, ITIs, इंजीनियर्स, ऑटोमोबाइल इंजीनियरिंग, डिफरेंट सेक्टर्स में उनको 5 लाख लोग चाहिए। तो उन्होंने इंडिया को दिया था कि आप लोग हमें 5 लाख एम्प्लॉयमेंट दे दो, बट इंडिया कुड फुलफिल ओनली 800 लोग ही दे सके लास्ट ईयर। तो देयर इज ए बिग गैप, बट वो उनको कंडीशन ये है कि जापानीज आपको आनी चाहिए। तो हम एक प्लान कर रहे हैं कि इधर जापानीज एकेडमी खोले और उस एकेडमी में हम हमारे बच्चे लोगों को सिखाकर फॉरेन में भेजे। तो वैसा एक प्लान भी है। तो मेरे ख्याल से मैं ज्यादा भाषण करने वाला आदमी नहीं हूं, तो आई थिंक आई हैव क्लियर्ड एवरीथिंग। मैं क्वेश्चन आंसर सेशन आपके पूछो, उसमें सब आपकी क्लैरिफिकेशन मैं दे दूंगा। रादर देन मी स्पीकिंग, बेटर यू क्वेश्चन मी, देन आई विल ट्राई टू गिव मैक्सिमम आंसर्स टू यू। थैंक यू वेरी मच।